మిత్రులారా, ఇది చాలా పాతకాలం నాటి మాట. ఒక పెద్ద అడవి చివర పచ్చదనం నెమ్మదిగా కనుమరుగవుతున్న చోట ఒక పాత ఎండిపోయిన చెట్టు నిలబడి ఉండేది. దాని ఎండిపోయిన నిర్జీవంగా కనిపిస్తున్న ఒక లావుపాటి కొమ్మ మీద శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఒక మగ నెమలి, ఆడ నెమలి జంట కూర్చుని ఉన్నాయి. ఆ రెండూ చాలా వయసు మళ్ళినది. అవి రెండూ ఒకదానితో ఒకటి ప్రేమగా మాట్లాడుకుంటున్నాయి. మాటల మధ్యలో ఆడనెమలి తన భర్త ఆ ముసలి నెమలితో ఇలా అంది: ప్రాణేశ్వరా, ఈరోజు వాతావరణం చూడండి ఎంత బాగుందో. చల్ల చల్లని గాలి వీస్తోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యుని లేత వెచ్చదనం మనసుకి శరీరానికి హాయినిస్తోంది. ఈ రోజున మీరు మాకు విజ్ఞానానికి సంబంధించిన కొన్ని అమూల్యమైన విషయాలు నేర్పే ఒక కథ చెబితే బాగుంటుంది. తన భార్య మధురమైన మాటలు, కోరిక విని ఆ ముసలి నెమలి ముఖంలో ఒక సౌమ్యమైన చిరునవ్వు విరిసింది. అతను తన భార్య వైపు ప్రేమగా చూసి, ప్రియా, నీ కోరిక నాకొక ఆజ్ఞలాంటిది. ప్రియా, ఈ కథ చాలా అమూల్యమైనది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా నాకు ఈ కథ చెప్పారు. సరే, ఈ కథ ఒక తండ్రి, అతని పిల్లలది. ఇందులో కుటిలత్వం, నిజమైన ప్రేమ, నిస్వార్థమైన బంధం, ఘోరమైన కుట్ర మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కథ ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే నువ్వు అందులో లీనమైపోయి నీకు సమయమే తెలియదు. ఇందులో నీకు అపారమైన విజ్ఞాన సంపద లభిస్తుంది. మగ నెమలి మాటలు విన్న తర్వాత ఆడనెమలి కళ్లలో ఆసక్తి మరింత పెరిగింది. ఆమె ఉత్సాహంగా, స్వామీ, నిజంగా మీరు చెబుతున్నట్టు ఈ కథ అంత గొప్పదైతే దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా కథ చెప్పండి. నేను శ్రీకృష్ణుడి కథ విని ధన్యురాలినవుతాను అంది. ఇప్పుడు ఆ ముసలి నెమలి కథ చెప్పడం ప్రారంభించి ఇలా అంటుంది: ప్రియా, ఇది చాలా పాతకాలం నాటి మాట. టికంగఢ్ అనే ఒక సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజుకు ఒకే ఒక్క కొడుకు ఉండేవాడు. అతని పేరు సిద్ధార్థుడు. రాజకుమారుడు సిద్ధార్థుడు చాలా దయగలవాడు, తెలివైనవాడు, ప్రజలను ప్రేమించేవాడు. అతనికి ఒక నియమముండేది. దాన్ని అతను ఎప్పుడూ తప్పేవాడు కాదు. ప్రతిరోజూ ఒక నమ్మకమైన సేవకుణ్ణి వెంటబెట్టుకుని మారువేషంలో రాత్రిపూట నగరం మొత్తం తిరిగేవాడు. అతను ఇలా ఎందుకు చేసేవాడంటే తన ప్రజల సుఖదుఖాలను నేరుగా అర్థం చేసుకోవడానికి. నగరంలో జరిగే అన్ని చిన్న పెద్ద సంఘటనలను చూసి వాటి గురించి ఆలోచించడానికి. రాజకుమారుడు సిద్ధార్థుడి తండ్రికి బాగా వయసు పైబడింది. అతని ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండేది కాదు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఒకరోజు ఆయన మరణించారు. తండ్రి మరణం తర్వాత పూర్తి రాచమర్యాదలతో రాజకుమారుడు సిద్ధార్థుడినే అక్కడి రాజుగా నియమించారు. రాజు అయిన తరువాత కూడా రాజకుమారుడు తన ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి నగరంలో తిరిగే తన అలవాటును మానలేదు. అవును, ఒక మార్పైతే జరిగింది. ముందు అతనితో ఒక సేవకుడుండేవాడు. ఇప్పుడు ఒక నమ్మకమైన, తెలివైన మంత్రిని వెంట ఉంచుకునేవాడు. ఒకరోజు రాత్రి రాజు సిద్ధార్థుడు, అతని మంత్రి మారువేషంలో ప్రశాంతంగా ఉన్న నగరంలో తిరుగుతున్నారు. వారు నగరం అంచున ఉన్న ఒక సాధారణ వీధి గుండా వెళుతున్నప్పుడు ఒక ఇంటి లోపల నుండి కొంతమంది స్త్రీలు నెమ్మదిగా మాట్లాడుకుంటున్న శబ్దం వినిపించింది. రాత్రి సమయం కావడంతో వీధి నిశ్శబ్దంగా ఉంది. రాజు, మంత్రి ఆ ఇంటి తలుపుకు ఆనుకుని నిలబడి లోపలి మాటలు వినడానికి ప్రయత్నించారు. తలుపుకున్న చిన్న సందులోంచి లోపలికి తొంగి చూస్తే చాలా అందమైన ముగ్గురు యువతులు కూర్చుని మాట్లాడుకోవడం చూశారు. వారి మాటలను బట్టి వారు ముగ్గురు సొంత అక్కచెల్లెళ్లలా అనిపించారు. వాళ్లు ముగ్గురు తమ ఇష్టాల గురించి, భవిష్యత్ కలల గురించి మాట్లాడుకుంటున్నాయి. పెద్ద సోదరి అంటుంది: చెల్లెళ్ళారా, నాకైతే రుచికరమైన రకరకాల భోజనాలు తినడమంటే చాలా ఇష్టం. నేనొక రాజుగారి ప్రధాన వంటవాడిని పెళ్లి చేసుకుంటాను. అతను రోజంతా నా కోసం కొత్త కొత్త రుచికరమైన వంటకాలు చేస్తూ ఉంటాడు. నా భర్త నా కోసం వంటలు చేస్తే నేను రాణిలా కూర్చుని ఆ భోజనాన్ని ఆస్వాదిస్తాను. ఇంతకంటే పెద్ద సుఖం ఏముంటుంది? అప్పుడు మధ్య సోదరి అంటుంది: అక్కా, నీ ఇష్టం కూడా విచిత్రంగా ఉంది. నేనైతే రాజుగారి ఒక పెద్ద అధికారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా పెళ్లి రాజుగారి మంత్రితో గాని, సేనాపతితో గాని, లేదా కనీసం కొత్వాల్తో అయినా జరిగితే నేను చాలా ధన్యురాలిని అవుతాను. ఎందుకంటే రాజుగారి సేనాపతి మొత్తం సైన్యాన్ని చూసుకుంటాడు, మంత్రి మొత్తం రాజ్య వ్యవహారాలను చూసుకుంటాడు, కొత్వాల్ నగరం యొక్క భద్రతను చూసుకుంటాడు. అంతటి శక్తివంతమైన వ్యక్తికి భార్యగా ఉండటంలోనే అసలైన గొప్పదనం ఉంది. అప్పుడు
చిన్న సోదరి అప్పటిదాకా వారి మాటలు వింటూ మౌనంగా కూర్చున్న ఆమెను చూసి ఆ ఇద్దరు సోదరీమణులు తమ చిన్న చెల్లిని అడిగారు. చెల్లి, నువ్వెందుకు అలా మౌనంగా కూర్చున్నావు? నువ్వు కూడా నీ ఇష్టం గురించి ఏదైనా చెప్పు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? తన అక్కల మాటలు విని వారి చిన్న చెల్లి ఒక లోతైన నిట్టూర్పు విడిచి ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో నిండిన చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టింది. అక్కల్లారా, నా పని ఏ సేవకులతోనో నౌకర్లతోనో కాదు. నేను నేరుగా రాజునే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మీ ఇద్దరి భర్తలపై నేను అధికారం చలాయించగలను. అంతేకాదు, నా కల ఇంతకంటే పెద్దది. నాకు రాజుతో ఒక కొడుకు పుట్టాలి. అతను నవ్వినప్పుడు అతని నోటి నుండి పువ్వులు రాలాలి. ఏడ్చినప్పుడు అతని కళ్ళ నుండి ముత్యాలు కారాలి. అతని జుట్టు ఒకవైపు బంగారు రంగులో మరోవైపు వెండి రంగులో మెరవాలి. ఇదే నా కల. చిన్న సోదరి యొక్క ఈ అద్భుతమైన నమ్మశక్యం కాని మాటలు విని ఆ ఇద్దరు సోదరీమణులు గట్టిగా నవ్వి ఆమెను ఎగతాళి చేస్తూ ఇలా అన్నారు. చెల్లి, నువ్వు ఎప్పుడూ పిచ్చిదానిలాగే మాట్లాడుతావు. అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా? నువ్వు కలల ప్రపంచం నుండి బయటకు రా. ముగ్గురు సోదరీమణుల ఈ సంభాషణ అంతా రాజు, మంత్రి తలుపు దగ్గర నిలబడి వింటున్నారు. ముగ్గురి మాటలు విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. రాజు మంత్రితో నెమ్మదిగా, మంత్రిగారు, ఈ ఇంటిని బాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయాన్నే ఈ ముగ్గురు సోదరీమణులను గౌరవంగా సభకు పిలిపించండి. నేను వారిని కొన్ని విషయాలడగాలి అన్నాడు. ఇప్పుడు కథను కొనసాగిస్తూ మగనెమలి ఆడనెమలితో అంటుంది. ప్రియా, ఈ అమృత వాణిని వింటున్న ప్రతి భక్తుని జీవితంలో నీ దయ ఎల్లప్పుడూ ఉండాలని, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని నేను శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, ఈ అద్భుతమైన వాణిని వినడానికి ముందు మీ భక్తిని తెలియచేస్తూ కింద కామెంట్లో జై శ్రీ రాధేకృష్ణ అని తప్పకుండా రాయండి. ఈ వీడియోను మీరందరూ పూర్తిగా చూడండి. ఎందుకంటే మిత్రులారా, గరుడ పురాణం లాంటి మహాగ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, కథను గాని ఏదైనా నీటిని గాని మధ్యలో వదిలేస్తే అది పాపం కిందకి వస్తుంది. అందుకనే మిత్రులారా, మీరందరూ ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. సరే మిత్రులారా, కథను మళ్ళీ మొదలు పెడదాం. మిత్రులారా, ఇప్పుడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం మరుసటి రోజు ఉదయాన్నే మంత్రి ఆ ముగ్గురు సోదరీమణులను రాజుగారి సభకు పిలిపించారు. రాజు ఆ ముగ్గురిని చూసినప్పుడు వారిలో అందరికంటే చిన్న సోదరి ఎవరైతే నేను రాజును పెళ్లి చేసుకుంటానని చెప్పిందో ఆమె నిజంగా చాలా అందంగా రూపవతిగా ఉంది. రాజు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆ తర్వాత రాజు ఆ ముగ్గురిని అడిగాడు, నిన్న రాత్రి మీరు మీ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు? నిజం చెప్పండి. ఎందుకంటే నిన్న మీ సంభాషణ నేను స్వయంగా నా చెవులతో విన్నాను. మీరు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే మీకు రాచదండన విధించబడుతుంది. అవి స్త్రీల మధ్య జరిగిన వ్యక్తిగత విషయాలు. వాటిని వారు రాజు ముందు ఎలా చెప్పగలరు? రాజు ఆ రాత్రి మాటల గురించి అడగగానే వారు ముగ్గురు సిగ్గుతో ఎర్రబడ్డారు. సిగ్గు వల్ల వారి నోరు మూసుకుపోయింది. రాజు పదే పదే అడిగినా వారు, మహారాజా, మేము ఏం మాట్లాడామో మాకు గుర్తులేదు అన్నారు. రాజు, మీరు అన్నీ పక్కన పెట్టి మాకు మళ్ళీ అవే మాటలు చెప్పండి. మేము మీ కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాము అన్నాడు. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో వారు ముగ్గురు రాత్రి జరిగిన సంభాషణ అంతా రాజు ముందు చెప్పారు. ముగ్గురి మాటలు విని రాజు చాలా సంతోషించాడు. అతను వెంటనే తన ప్రధాన వంటవాడిని సభకు పిలిచి ఆ ముగ్గురిలో పెద్ద సోదరి చేతిని ఆ వంటవాడి చేతిలో పెట్టి, ఈ రోజు నుండి ఈమె నీ భార్య. ఈమెకు రోజూ రుచికరమైన భోజనం చేసి పెట్టడం నీ ధర్మం అన్నాడు. ఆ తరువాత రాజు తన మంత్రిని పిలిచి మధ్య సోదరి చేతిని అతని చేతిలో పెట్టి, ఈ రోజు నుండి ఈమెని భార్య. వెళ్ళి ఈమెతో సంతోషంగా జీవించు అన్నాడు. చివరగా చిన్న సోదరితో రాజు, నీ కోరిక రాజుతో పెళ్లి చేసుకోవాలని. ఇక్కడి రాజును నేనే, కాబట్టి నేను నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను అన్నాడు. ఇది విని చిన్న సోదరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాజు, ఇప్పుడే నా వివాహ సన్నాహాలు ప్రారంభించండి అని ఆజ్ఞాపించాడు. రాజు వెళ్ళిపోయాడు. ఆ తరువాత రాజుగారి ఉద్యోగులందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. అక్కడ ఆ ముగ్గురు సోదరీమణుల పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. చిన్న సోదరి పెళ్లి ఎంతో వైభవంగా అక్కడి రాజుతో జరిగింది. పెద్ద సోదరి పెళ్లి వంటవాడితో, మధ్య సోదరి పెళ్లి అక్కడి మంత్రితో జరిగింది. ముగ్గురు సోదరీమణులు తమ భర్తల దగ్గర జీవించడం ప్రారంభించారు. చిన్న సోదరిని రాణిగా చేసి రాజుగారి మహల్లోకి పంపించారు. మిత్రులారా, ఇది చూసి ఆ ఇద్దరు పెద్ద సోదరీమణులకు తమ చిన్న చెల్లెలి అదృష్టం పట్ల అసూయ కలిగింది. వాళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా ఇలా మాట్లాడుకునేవారు,
చిన్నది నిజంగా రాణి అయిపోయింది. మనం మన కోరిక ప్రకారం వరుడిని పొంది కూడా ఆమెకు సేవకురాళ్లుగా మిగిలిపోయాం. మా చిన్న చెల్లెలు అంత గొప్ప అందగత్తె ఏంటి, జో రాజు ఆమెను తన రాణిగా చేసుకున్నాడు. మధ్య సోదరి చెప్పసాగింది. అక్క, నాకు కూడా చాలా బాధగా ఉంది. రాజు ఆమెలో ఏం చూసి పెళ్లి చేసుకున్నాడు? చెప్పిన మాటలకేముంది, మనిషి రకరకాలుగా ఆలోచిస్తాడు, మాట్లాడతాడు. నాకైతే చిన్నది కాదు, నువ్వే రాణి అవ్వడానికి యోగ్యురాలివి. రాజు బుర్రలో ఏం రాయి పడిందో ఆమెను ఇష్టపడ్డాడు. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆమె కంటే నువ్వు 100 రెట్లు అందంగా ఉన్నావు. మిత్రులారా, ఈ విధంగా ఆ ఇద్దరు సోదరీమణులు ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు పొగుడుకుంటూ తమ మనసును ఓదార్చుకునేవారు. కాని కొన్నిసార్లు వారి అసూయ ఎంతగా పెరిగిపోయేదంటే, చిన్నరాణి తన అక్కలతో ఏదైనా పని చెప్పినప్పుడు వారి మనసులో ఇలా ఆలోచన వచ్చేది: మేము ఆమెకు పెద్ద అక్కలమై ఉండి కూడా ఆమె నౌకర్ల భార్యలుగా ఉన్నాం. ఆమె మాకంటే చిన్నదై ఉండి కూడా మాపై అధికారం చలాయిస్తోంది. మేము మా భర్తలు ఆమె కనుసైగలకు నాట్యం చేస్తున్నాం. ఇలాంటి మాటలు అనుకుంటూ ఇద్దరూ పగలు రాత్రి తమ గుండెలను కాల్చుకునేవారు. చాలాసార్లు ఆమెను చంపేయాలని లేదా రాజు దృష్టిలో ఆమెను శాశ్వతంగా పడగొట్టాలని ఆలోచించేవారు. అప్పుడే తమ మనసుకు శాంతి లభిస్తుందని అనుకునేవారు. వాళ్ళు పగలు రాత్రి ఇదే కుట్ర పన్నే ఉపాయాలలో నిమగ్నమయ్యుండేవారు. చిన్న సోదరి, ఇప్పుడు రాణి అయిన ఆమె తన అక్కలను కలవడానికి వెళ్ళినప్పుడల్లా తన హోదాను పట్టించుకునేది కాదు. బదులుగా ఆమె తన అక్కలతో వాళ్లను తక్కువగా చూస్తున్నట్లు అనిపించకుండా కలిసేది. దీనితో పాటు చిన్న సోదరి తన ఇద్దరు అక్కలను చాలా ప్రేమించేది. అందరికీ తెలుసు, వాళ్ళిద్దరూ నౌకర్ల భార్యలని, వారి చెల్లెలు రాణి అని. మిత్రులారా, కొన్ని నెలల తర్వాత చిన్న రాణి గర్భవతి అయ్యింది. ఈ వార్త తెలిసి రాజు చాలా సంతోషించాడు. ఇక్కడ చిన్న చెల్లెలిని కలవడానికి ఇద్దరు అక్కలు కూడా వచ్చి ఇలా అన్నారు: చెల్లి, నువ్వు తల్లి కాబోతున్నావని తెలిసి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై మేమిద్దరం బిడ్డ పుట్టే వరకు నీ బాగోగులు చూసుకుంటాం. అప్పుడు రాణిగా మారిన ఆమె చిన్న చెల్లెలు: అక్కల్లారా, ఇంతకంటే మంచి విషయం మాకేముంటుంది? మీరు నా పెద్ద అక్కలు, నా తల్లితో సమానం. మీకంటే బాగా నా బాగోగులు ఎవరు చూసుకోగలరు? మీరు మీ భర్తల ద్వారా ఈ విన్నపాన్ని రాజుగారి ముందు ఉంచండి. ఆయన దాన్ని అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. మిత్రులారా, ఆ ఇద్దరూ తమ భర్తల ద్వారా రాజుకు విన్నవించారు. రాజు, సరే, ఈ విషయం మేము రాణిని అడిగి మీకు చెబుతావు అన్నాడు. రాజు తన రాణిని అడగ్గా ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ఇప్పుడు రాజు ఆ ఇద్దరు సోదరీమణులకు రాణి దగ్గర ఉండి ఆమె బాగోగుల చూసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఆ ఇద్దరు సోదరీమణులు రాణి దగ్గర మహల్లో ఉండసాగారు. ఇప్పుడు వారికి తమ దుష్టత్వాన్ని ప్రదర్శించడానికి పూర్తి అవకాశం లభించింది. ఇక రాణికి ప్రసవ సమయం దగ్గర పడినప్పుడు వాళ్లు కుట్ర ప్రకారం దాసదాసీలందరినీ ఏదో ఒక సాకుతో అక్కడి నుండి పంపించేశారు. ఎందుకంటే ఇదే సరైన సమయం కుట్ర పన్ని రాజు దృష్టిలో పడగొట్టడానికి. ఇక్కడ రాణి ఒక చాలా అందమైన కొడుకును కన్నది. కొడుకును చూసి ఆ ఇద్దరు సోదరీమణుల అసూయ రెట్టింపయింది. వాళ్ళిద్దరూ ఆ పసిబిడ్డను నిశ్శబ్దంగా మహల్ బయటకు తీసుకువెళ్లి ఒక దుప్పటిలో చుట్టి ఒక చెక్క పెట్టెలో పెట్టి నదిలో వదిలేశారు. అక్కడి నుండి ఒక చనిపోయిన కుక్కపిల్లను తీసుకువచ్చి రాణి దగ్గర పెట్టారు. మహల్లోని దాసదాసీలందరికీ రాణి ఒక చనిపోయిన కుక్కపిల్లను కన్నదని చెప్పారు. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ రాజుకు ఈ విషయం తెలిసినప్పుడు అతను కూడా కోపంతో ఎర్రబడ్డాడు. రాజు, కుక్కపిల్లను కనే ఇలాంటి స్త్రీని నేనేం చేసుకుంటాను? ఈ రాణిని ఇప్పుడే చంపించేస్తాను అన్నాడు. రాజు అలా అనడం చూసి మంత్రి అతనికి నచ్చజెప్పి శాంతింపజేశాడు. ఇక్కడ ఆ పెట్టె కాలువలో కొట్టుకుంటూ పోసాగింది. ఆ కాలువ రాజుగారి తోటగుండా వెళ్లేది. తోటను కాపాడటానికి రాజు నియమించిన తోటమాలి ఇల్లు కూడా కాలువ ఒడ్డునే ఉండేది. అతను కాలువలో కొట్టుకుపోతున్న ఒక చెక్క పెట్టెను చూసి దాన్ని బయటకు తీశాడు. అతను ఆ పెట్టెను తెరిచి చూస్తే అందులో ఒక చాలా అందమైన తేజస్సు గల బాలుడు పడుకుని ఉన్నాడు. బాలుడిని చూసి తోటమాలి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ పసిబాలుడిని కాలువలో ఎవరు వదిలేశారని. ఆ తోటమాలి ఈ బిడ్డను కాలువలో ఎవరు వేశారు, ఎందుకు వేశారు అని ఎక్కువగా ఆలోచించలేదు. అతనికి కూడా పిల్లలు లేరు. అందుకే ఆ బిడ్డను తీసుకుని తన భార్య దగ్గరికి వెళ్లి, భాగ్యవంతురాలా, ఈరోజు దేవుడు మనకొక బిడ్డను ఇచ్చాడు అన్నాడు.
బిడ్డను చూసి అతని భార్య కూడా చాలా సంతోషించింది. ఆ రోజు నుండి ఎవరితోనూ చెప్పకుండా ఆ తోటమాలి, అతని భార్య ఆ బిడ్డను పెంచసాగారు. నెమ్మదిగా 1 సంవత్సరం గడిచిపోయింది. అటు 2వ సంవత్సరం రాణి మళ్లీ ఒక కొడుకును కన్నది. ఈసారి కూడా ఆమె అక్కలు అదే విధంగా దుష్టత్వం ప్రదర్శించి బిడ్డను బయటకు తీసుకెళ్లి కాలువలో పడేశారు. రాణి దగ్గర ఒక చనిపోయిన పిల్లను తెచ్చిపెట్టారు. రాజుకు ఈ విషయం తెలిసినప్పుడు అతని కోపం కట్టలు తెంచుకుంది. ఇప్పుడు మొత్తం రాజమహల్లో మళ్లీ విషాదం నెలకొంది. రాజు ఈసారి రాణిని నిజంగా చంపాలనుకున్నాడు. రాజు చాలా కోపంగా ఉండటం చూసి మంత్రి మళ్లీ అతనికి నచ్చజెప్పి రాణిని చంపకుండా కాపాడాడు. ఇప్పుడు నెమ్మదిగా రాజు, రాజమహల్ వాసుల దృష్టిలో రాణి పట్ల గౌరవం తగ్గుతూ వచ్చింది. అటు మళ్లీ ఆ పెట్టె కాలువలో కొట్టుకుంటూ వెళుతుండగా ఆ పెట్టెలో ఉన్న బిడ్డ మళ్లీ అదే తోటమాలికి దొరికాడు. అతను 2వ బిడ్డను కూడా తీసుకుని తన భార్యకు ఇచ్చాడు. ఇప్పుడు తోటమాలి భార్య అతన్ని తన బిడ్డలా పెంచసాగాడు. కొన్ని రోజుల తర్వాత రాణి మరో బిడ్డను కన్నది. ఈసారి రాణి ఒక కూతురును కన్నది. కాని ఆ రాణి దుష్ట అక్కలు ఆ కూతురిని కూడా ముందులాగే ఎత్తుకెళ్లి కాలువలో పడేశారు. ఆ కూతురు కూడా అదే తోటమాలి చేతికి చిక్కి అతను ఆమెను కూడా తన కూతురిలా పెంచసాగాడు. ఇక్కడ రాజు ఈసారి తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఎందుకంటే రాణి దుష్ట అక్కలు రాణి దగ్గర ఒక చనిపోయిన చుంచు ఎలుకను పెట్టారు. రాజు, ఈ రాణి వల్ల మనకు నగరం మొత్తం అప్రతిష్ట వచ్చింది. అందరూ రాణి కుక్కలను పిల్లలను కంటుందని అంటున్నారు. ఏదో కులనాశని రాజు ఇంట్లోకి వచ్చింది అని అనుకోసాగాడు. ఇక నేను ఈమెను అస్సలు వదలను. ఇక్కడ రాజు ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకున్న మంత్రి చేతులు జోడించి రాజును వేడుకుని రాణిని చంపకుండా కాపాడాడు. మంత్రి, మహారాజా, ఇందులో రాణి దోషమేముంది? ఈమెను చంపేసినా మీ ఇంట్లో కొడుకు కూతురు పుట్టరు కదా. అందుకే రాణిని చంపే బదులు రాణి దగ్గరకు వెళ్లడం మానేయటం మంచిది అన్నాడు. అప్పుడు రాజు, మంత్రిగారు, మీరు చెబితే నేను రాణిని ప్రాణాలతో వదిలేస్తాను. కాని నేను ఈమెకు తప్పకుండా శిక్ష విధిస్తాను. మరణదండన కంటే ఎక్కువ బాధాకరమైన శిక్ష విధిస్తాను. ఈసారి శిక్ష విషయంలో నేను మీ మాట వినను అన్నాడు. ఈసారి రాజు ఒక కూడలిలో ఒక జైలు లాంటి భవనం కట్టించాడు. అందులో ఒక పెద్ద చెక్క పంజరం ఉంచాడు. అదే పంజరంలో రాణిని బంధించాడు. రాజు ఈ కూడలి గుండా వెళ్లే ప్రతి ఒక్కరూ రాణి మీద ఉమ్మివేసి వెళ్లాలని, అలా చెయ్యని వారికి కూడా ఈ రాణికి విధించినంత కఠినమైన శిక్ష విధిస్తానని ఆజ్ఞ జారీ చేశాడు. రాజు ఈ ఆజ్ఞ మంత్రికి చాలా బాధ కలిగించింది. మంత్రి, ఈ శిక్షకు ఈ రాణి ఇద్దరు అక్కలే అర్హులు. పాపం నిర్దోషి అయిన రాణి ఏమీ చెయ్యకుండాని శిక్ష అనుభవిస్తోంది అని అనుకోసాగాడు. అటు రాణి 3 పిల్లలు ఆ తోటమాలి ఇంట్లో పెరిగి పెద్దవారవుతున్నారు. తోటమాలి వారి చదువుల కోసం మంచి ఏర్పాట్లు చేశాడు. నెమ్మదిగా వారందరూ అన్ని విద్యలలో ప్రావీణ్యం సంపాదించారు. ఇటు నెమ్మదిగా 3 పిల్లలు పెద్దవారవుతుండగా అటు ఆ తోటమాలి భార్య కూడా కొన్ని రోజుల తరువాత ఇద్దరూ మరణించారు. వారి మరణం తరువాత వారి అంత్యక్రియలు చేసి 3 అన్నదమ్ములు చెల్లెలు కలిసి ఆ ఇంట్లో ఉండసాగారు. 2 సోదరులకు రాజుగారి దగ్గర ఉద్యోగాలు కూడా దొరికాయి. కాని వారికి రాజుతో ఎప్పుడూ భేటీ కాలేదు. ఒకరోజు 2 సోదరులు వేటకు అడవికి వెళ్లారు. వారి చెల్లెలు ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఒక ముసలావిడ ఆమె ఇంటికి వచ్చి, అమ్మాయి, నేను చాలా అలసిపోయాను, నేను నీ ఇంట్లో కొద్దిసేపు ఉండవచ్చా అని అడిగింది. అమ్మాయి వెంటనే అనుమతి ఇచ్చింది. అమ్మాయి ఆ ముసలావిడకు భోజనం పెట్టింది. ఆమెకు చాలా సేవ చేసింది. తన ఇంటి చుట్టూ ఉన్న అందమైన తోట, చెరువును చూపించింది. అక్కడి అందమైన వాతావరణం చూసి ముసలావిడ మనసు కూడా ఆనందంతో నిండిపోయింది. అమ్మాయి, అవ్వా, నా ఈ భవనం, తోట గురించి మీ అభిప్రాయమేంటి? ఇక్కడ ఉండాల్సిన మరో వస్తువు ఏదైనా లోటులా ఉందా అని అడిగింది. అప్పుడు ఆ ముసలావిడ, అమ్మాయి, ఈ ప్రశ్న నన్ను అడగకపోవడమే మంచిది. నేను ఏదైనా చెబితే ఈ 2 పైసల ముసలిది నా భవనంలో, తోటలో లోపాలు వెతకడానికి వచ్చిందని అంటావు అంది. ఆ ముసలావిడ మాట విని అమ్మాయి పట్టుబట్టి, అవ్వా, నేను అలా ఏమీ అనను. ఇందులో మీకు ఏ లోటు కనిపించినా అది నాకు చెప్పండి. నేను దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను అంది. అప్పుడు ముసలావిడ, అమ్మాయి, ఇదంతా బాగానే ఉంది. కానీ నా ఉద్దేశ్యంలో ఇక్కడ మరో 3 వస్తువులు ఉంటే ప్రపంచంలో నీ తోట అత్యంత అందంగా ఉంటుంది. కానీ వాటిని పొందడం చాలా కష్టం అంది. కుమారి, ఆ 3 వస్తువులు ఏంటో శ్రద్ధగా విను. 1, మనిషిలా మాట్లాడే బుల్బుల్ పిట్ట.
అది మాట్లాడినప్పుడు దాని చుట్టూ వందరాది వేలాది పక్షులు చేరి దాని స్వరంతో స్వరం కలుపుతాయి. రెండవది పాడే చెట్టు. దాని ఆకులు లావుగా నునుపుగా ఉంటాయి. గాలి వీచినప్పుడు ఆ చెట్టు ఆకులు ఒకదానికొకటి రాసుకుంటే వాటి నుండి ఎంత మధురమైన సంగీతం వస్తుందంటే ఆ సంగీతాన్ని విన్న ప్రతి ఒక్కరూ మైమరిచిపోతారు. మూడవది బంగారు నీరు. ఆ బంగారు నీటి ఒక చుక్కను ఏ పాత్రలో వేసినా ఆ పాత్ర దానంతట అదే ఆ నీటితో నిండిపోతుంది. ఆ తరువాత దాని నుండి ఒక ఫౌంటైన్ పుడుతుంది. అది ఎప్పటికీ ఆగదు, ఎందుకంటే ఆ నీరు తిరిగి అదే పాత్రలో పడుతూ ఉంటుంది. ముసలావిడ మాట విని అమ్మాయి, అవ్వా, మీకు ఈ వస్తువుల గురించి ఇంత వివరంగా తెలిస్తే అవి ఎక్కడ దొరుకుతాయో కూడా మీకు తెలిసి ఉంటుంది. నాకు చెప్పండి, నేను వాటిని పొందడానికి ప్రయత్నిస్తాను అంది. ముసలావిడ, అమ్మాయి, అవి సరిగ్గా ఎక్కడ ఉన్నాయో నేను చెప్పలేను, కానీ ఇక్కడ నుండి ఉత్తర దిశగా నేరుగా నడుచుకుంటూ వెళ్తే 20 రోజుల ప్రయాణం తరువాత కనిపించే మొదటి వ్యక్తిని ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో అడిగితే అతనే తరువాతి దారి చెబుతాడు అంది. ఇంత చెప్పి ఆ ముసలావిడ, సరే అమ్మాయి, నాకు చాలా ఆలస్యమయ్యింది, నేనిక వెళ్తాను అంది. ఇప్పుడు ఆ నెమలి అంటుంది, ప్రియా, ఆ ముసలావిడకు ఆ అమ్మాయి అంత సాహసవంతురాలని, తనే ఆ వస్తువులను వెతకడానికి బయలుదేరుతుందని ఏం తెలుసు? అందుకే ఆమెకు తెలిసినదంతా వివరంగా చెప్పేసింది. అమ్మాయి ఆమె చెప్పిన ప్రతి మాటను గుర్తుపెట్టుకుంది. ఇక్కడ 2 అన్నలు వేట నుండి తిరిగి ఇంటికి వచ్చి తమ చెల్లెలు విచారంగా కూర్చోవడం చూసి, చెల్లి, ఏమయ్యింది? ఈరోజు నీ ఆరోగ్యం బాగోలేదా? లేదా నీకు ఇష్టం లేనిది ఏదైనా జరిగిందా అని అడిగారు. అప్పుడు అమ్మాయి తలదించుకుని, లేదు అన్నయ్యా, అలాంటిదేమీ లేదు అంది. అన్నలు, నువ్వు అబద్ధం చెబుతున్నావు, నిన్ను బాధ పెట్టేది ఏదో జరిగింది, నువ్వు చెప్పకపోతే మేము ఇక్కడ నుండి కదలం అన్నారు. అప్పుడు అమ్మాయి 2 అన్నలు విషయం తెలుసుకోవడానికి పట్టుబట్టడం చూసి, నేను చెప్పేది వింటే మీరు చింతలో కష్టంలో పడతారని నేను మీకు చెప్పాలనుకోలేదు అంది. సరే, మీరు పట్టుబడుతున్నారు కాబట్టి చెబుతున్నాను. మన నాన్న ఈ భవనాన్ని మనకోసం కట్టించారు. నేను నాకున్నంతలో దీని అందం, అలంకరణలో ఏ లోటు లేకుండా చూసుకున్నాను. కానీ ఇందులో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. ఈరోజు నాకు 3 వస్తువుల గురించి తెలిసింది. ఆ 3 వస్తువులు ఈ తోటలోకి వస్తే మన ఇల్లు మరింత అందంగా ఉంటుంది. అప్పుడు 2 రాకుమారులు, చెల్లి, అవేంటి ఆ వస్తువులు? మాకు వెంటనే చెప్పు అని అడిగారు. అప్పుడు అమ్మాయి, అన్నల్లారా, 1 అద్భుతమైన మాట్లాడే బుల్బుల్ పిట్ట. దాని పాట విని వేలాది పక్షులు గుమిగూడి దాని స్వరంతో స్వరం కలుపుతాయి. 2వది పాడే చెట్టు. దాని ఆకులు ఒకదానికొకటి రాసుకుని సంగీతాన్ని సృష్టిస్తాయి. 3వది బంగారు నీరు. దాని ఒక చుక్కతో ఎప్పటికీ తరగని ఫౌంటైన్ తయారవుతుంది. వీటిని ఎలా సంపాదించాలో అని నేను చింతిస్తున్నాను. 2 రాకుమారులు, చెల్లి, ఆ 3 వస్తువులు ఎక్కడా, ఏ దిశలో దొరుకుతాయో నువ్వు మాకు చెబితే మేము వాటిని వెతికి తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నిస్తాము అని అడిగారు. ఇప్పుడు ఆ అమ్మాయి తన అన్నలకు ఆ ముసలావిడ చెప్పినదంతా చెప్పింది. మిత్రులారా, ఈ విధంగా మరుసటి రోజు వారిలో పెద్ద రాకుమారుడు ఆయుధాలు ధరించి గుర్రంపై కూర్చుని ఆ 3 వస్తువులను తీసుకురావడానికి బయలుదేరాడు. అమ్మాయి ఏడవడం మొదలుపెట్టి, అన్నయ్యా, నా సరదా కోసం నిన్ను కష్టాల్లోకి నెడుతున్న నేను ఎంత దుష్టురాలిని! నేను నా కోరికను వెనక్కి తీసుకుంటున్నాను. ఇకపై ఎప్పుడూ ఈ వస్తువుల గురించి ప్రస్తావించను, నువ్వు వెళ్ళవద్దు అంది. అప్పుడు పెద్ద రాకుమారుడు, చెల్లి, ఒకసారి నడుం బిగించాక నేను వెనక్కి తగ్గను. నేను వెళ్ళకపోతే నేను పిరికివాడని నా మనసులో ఎప్పుడూ ఉరుత్తుతూ ఉంటుంది అన్నాడు. అప్పుడు రాకుమారుడు తన చెల్లెలికి ఒక బాకు ఇచ్చి, చెల్లి, ఈ బాకు బాగా ఉన్నంతకాలం నేను క్షేమంగా ఉన్నట్లే. కాని దీని నుండి రక్తపు చుక్కలు కారడం మొదలైతే నేను బ్రతికి లేనని అర్థం చేసుకో అన్నాడు. ఇది విని ఆ చెల్లెలు, తమ్ముడు విచారంగా, అన్నయ్యా, నువ్వు అంత ప్రమాదకరమైన ప్రయాణానికి వెళ్ళవద్దు అన్నారు. కాని పెద్ద రాకుమారుడు వారి మాట వినలేదు. అతను వెంటనే ఆ ముసలావిడ చెప్పిన దిశగా గుర్రాన్ని పరుగెట్టించాడు. అతను నేరుగా ఉత్తర దిశగా వెళుతూ ఉన్నాడు. వెళుతూ వెళుతూ 20 రోజుల ప్రయాణం పూర్తి చేశాడు. అప్పుడు అతనికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. దూరం నుండి ఒక గుడిసె కనిపించింది. దాని బయట ఒక ముసలివాడు కూర్చుని ఉన్నాడు. అతని జుట్టు మంచులా తెల్లగా ఉంది. అతని గడ్డం, మీసాలు, జుట్టు ఎంతగా పెరిగిపోయాయంటే అతని శరీరం మొత్తం కప్పబడి ఉంది.
అతని చేతులు కాళ్ల గోళ్ళు చాలా పెద్దగా పెరిగిపోయాయి. అతని చేతులు కాళ్ల గోళ్ళు చాలా పెద్దగా పెరిగిపోయాయి. దానిమీద అతని జుట్టు పడి ఉంది. రాకుమారుడు ఇదంతా చూసి ఆ ముసలావిడ తన చెల్లెలికి చెప్పిన తపస్వి సాధువు ఇతనే అని అర్థం చేసుకున్నాడు. ఇంతటి దుర్గమమైన నిర్జన ప్రదేశంలో ఒంటలిగా కూర్చున్న ఈ సాధువుకు తప్పకుండా ఆ వస్తువుల గురించి తెలిసి ఉంటుంది. అప్పుడు ఆ రాకుమారుడు గుర్రం దిగి ఆ వృద్ధ తపస్వి దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. తపస్వి బదులిచ్చాడు, కాని అతని స్వరం రాకుమారుడికి అర్థం కాలేదు. ఎందుకంటే తపస్వి జుట్టుతో తనను తాను పూర్తిగా కప్పుకుని ఉన్నాడు. రాకుమారుడు వెంటనే తన జేబులోంచి ఒక చిన్న కత్తెర తీసి, తపస్వి మహారాజా, మీ జుట్టు వల్ల మీ స్వరం నాకు అర్థం కావడం లేదు. మీరు అనుమతిస్తే నేను మీ గడ్డం, మీసాలు, జుట్టు కత్తిరిస్తాను అన్నాడు. తపస్వి సైగలతో సరే అన్నాడు. రాకుమారుడు అతని జుట్టు అంతా కత్తిరించాడు. ఇప్పుడు సాధువు ముఖం పూర్తిగా మారిపోయింది. రాకుమారుడు, తపస్వి, నా దగ్గర అద్దముంటే జుట్టు కత్తిరించిన తరువాత మీరు ముసలివాడి నుండి యువకుడుగా ఎలా మారారో తప్పకుండా చూపించేవాడిని అన్నాడు. రాకుమారుడి మాటలు విని తపస్వి నవ్వి, నాయనా, నీ సేవకు నేను ప్రసన్నుడనయ్యాను. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు? నేను నీకు ఎలా సహాయపడగలను అన్నాడు. అప్పుడు రాకుమారుడు, సాధు మహారాజా, నేను చాలా దూరం నుండి అద్భుతమైన బుల్బుల్ పెట్ట, పాడే చెట్టు, బంగారు నీరు తీసుకురావడానికి వచ్చాను. ఆ వస్తువులు నాకు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అన్నాడు. రాకుమారుడి మాట విని సాధువు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు రాకుమారుడు, మహారాజా, మీరు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? దయచేసి ఏదైనా చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి అన్నాడు. అప్పుడు తపస్వి, పుత్రా, నాకు తెలుసు, కాని నేను నీ సేవకు బదులుగా నిన్ను కష్టాల్లోకి నెట్టాలని అనుకోవడం లేదు కాబట్టి చెప్పడం లేదు. అక్కడి దారి చాలా కఠినమైనది. వందలాది మంది అక్కడికి వెళ్లారు, కాని ఎవరూ తిరిగి రాలేదు. అందుకే నేను నిన్ను ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపోమని చెబుతున్నాను అన్నాడు. రాకుమారుడు, ముసలిబాబా, నేను వెనక్కి వెళ్ళడానికి రాలేదు. నేను నా పని పూర్తి చేయాలి. నేను నా చెల్లెలికి మాట ఇచ్చాను. ఇందులో నా ప్రాణం పోయినా సరే మీరు నన్ను అక్కడికి చేర్చే దారి చెప్పండి. మిగతాది నేను చూసుకుంటాను. మీరు నా యుద్ధ నైపుణ్యం మీద నమ్మకం ఉంచండి అన్నాడు. తపస్వి, నాయనా, అదే కష్టం. నీకు యుద్ధ నైపుణ్యం చూపించే అవకాశం దొరకదు. నీకు ఎదురయ్యే శత్రువులు ఎదురుగా పోరాడరు, దాక్కుని దాడి చేస్తారు అన్నాడు. రాకుమారుడు, దాక్కుని దాడి చేసేవాళ్లతో కూడా ఎలా వ్యవహరించాలో నాకు బాగా తెలుసు. మీరు నాకు అక్కడికి వెళ్లే దాడి చెప్పండి అన్నాడు. మిత్రులారా, ఆ తపస్వి అతనికి చాలా నచ్చజెప్పాడు. కాని రాకుమారుడు తన పట్టు వదలలేదు. అప్పుడు తపస్వి తన సంచిలోంచి ఒక బంతిని తీసి ఇచ్చి, నాకు నీ జీవితం గురించి చాలా విచారంగా ఉంది. కాని నువ్వు పట్టుబట్టావు కాబట్టి నీ మంచి చెడు నువ్వే తెలుసుకో. నువ్వు గుర్రంపై కూర్చుని నేరుగా వెళ్ళు. ఆ బంతిని నేలపై పడేయి. ఈ బంతి దానంతటాదే దొర్లుకుంటూ వెళుతుంది. నువ్వు ఈ బంతి వెనకాలే వెళ్ళు. అది దొర్లుతున్నంతసేపు నువ్వు నడుస్తూనే ఉండు. ఈ బంతి ఒక పర్వతం కింద ఆగిపోతుంది. అక్కడున్న ఒక చెట్టుకు గుర్రాన్ని కట్టేసి ఆ తరువాత పర్వతం ఎక్కడం మొదలుపెట్టు. నీకు 2 వైపులా నల్ల రాళ్లు కనిపిస్తాయి. వాటిని పట్టించుకోవద్దు. ఈ సమయంలో నీకు వెనక నుండి చాలా శబ్దాలు వినిపిస్తాయి. కొన్ని బెదిరింపులు, కొన్ని తిట్లు కూడా వినిపిస్తాయి. వాటిని పట్టించుకోకు. నువ్వొక్కసారి కూడా భయపడి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు, నీ గుర్రం ఇద్దరూ నల్లరాళ్లుగా మారిపోతారు. అక్కడ పడి ఉన్న నల్ల రాళ్లన్నీ ఆ వస్తువులను తీసుకోవడానికి వెళ్లి వెనక్కి తిరిగి చూసినందువల్ల రాళ్లుగా మారినవాళ్లే. నువ్వు చాకచక్యంగా పర్వతం శిఖరానికి చేరుకుంటే అక్కడ ఒక చెట్టుకు వేలాడుతున్న పంజరం కనిపిస్తుంది. అందులో పాడే పక్షి ఉంటుంది. ఆ పక్షి మాటలకు నువ్వు భయపడకు. బదులుగా దానిని పాడే చెట్టు, బంగారు నీరు గురించి అడుగు. నువ్వడుగుతున్న వస్తువులు ఎక్కడ దొరుకుతాయో ఆ పక్షి నీకు చెబుతుంది. ఈ వస్తువులన్నీ దొరికిన తర్వాత నీ దారిలో ఏ ప్రమాదం ఉండదు. నాయనా, నేను ఇదంతా నీకు చెప్పాను, కాని మళ్ళీ చెబుతున్నాను. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో. నువ్వక్కడికి చేరలేవని నేను స్పష్టంగా చూస్తున్నాను. అంతకంటే ముందే నువ్వు నల్ల రాయిగా మారిపోతావు. రాకుమారుడు ఆ సన్యాసి మాట వినలేదు. ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ తపస్వి బంతిని దొర్లించాడు. బంతి దొర్లుకుంటూ ఆ కొండ పాదాల వద్ద ఆగింది. అక్కడి నుండి పైకి వెళ్లడానికి ఒక ఇరుకైన దారి ఉంది. రాకుమారుడు గుర్రాన్ని అక్కడే కట్టేసి పర్వతమెక్కడం మొదలుపెట్టాడు.
కొద్ది దూరం వెళ్ళగానే అతనికి పెద్ద పెద్ద నల్ల రాళ్లు కనిపించాయి. ఆ రాళ్ల మధ్య రాకుమారుడు ఇంకా 5 అడుగులు ముందుకు వేయగానే వెనక నుండి కొన్ని శబ్దాలు రావడం మొదలయ్యింది. ఆ శబ్దాలు రాకుమారుడిని బెదిరిస్తున్నాయి. ఒక స్వరం, ఎవడ్రా మూర్ఖుడా ముందుకు వెళుతున్నావు అని అంటుంటే, మరో స్వరం, పట్టుకోండి వీడిని అని అంటుంది. మరొకటి, వీడెంత దుష్టుడు, వీడిని పట్టుకొని చంపండి అని అంటుంది. ఒకటి అతని మీద అరుస్తూ వస్తుంది, మరొకటి కేకలు వేస్తూ వస్తుంది. ఇంకొకటి, వీడిని చుట్టుముట్టండి, వీడు తప్పకుండా ఆ పక్షిని దొంగిలించడానికి వచ్చాడు అని అంటుంది. రాకుమారుడు ఆ శబ్దాలను పట్టించుకోకుండా వేగంగా ముందుకు సాగాడు. కాని అతను ఎంత ముందుకు వెళుతున్నాడో శబ్దాలు అంతగా పెరిగిపోతున్నాయి. అతని చెవుల కర్ణభేరీలు పగిలిపోతున్నాయి. మెదడు శూన్యమైపోతోంది. అప్పుడు తపస్వి చెప్పింది అతని మెదడు నుండి మాయమైపోయింది. ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. అతను వెనక్కి చూడగానే అతని గుర్రం ఇద్దరూ నల్ల రాళ్లుగా మారిపోయారు. ఇక్కడ తన చెల్లెలికి రాకుమారుడు ఇచ్చి వెళ్లిన బాకు, నేను చనిపోతే దీని నుండి రక్తం కారుతుందని చెప్పాడు. ఇప్పుడు రాజకుమారి ఆ బాకును రోజూ వర నుండి తీసి చూసేది. అందులో ఏమీ ఉండేది కాదు. కాని అటు రాకుమారుడు నల్లరాయిగా మారగానే ఇటు ఆ బాకు నుండి రక్తం కారడం మొదలయ్యింది. ఇది చూసి రాజకుమారి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తల బాదుకుంటూ, అయ్యో అన్నయ్యా, నా తెలివి తక్కువతనం వల్ల నీ ప్రాణం పోయింది. ఏ చెడ్డ గడియలో ఆ దుర్మార్గురాలైన ముసలిదిక్కడికి వచ్చిందో, ఆమె ఇక్కడికి రాకపోయి ఉంటే నేను ఈ గొడవలో పడేదాన్ని కాదు. నేను ఆమెతో మంచిగా ప్రవర్తించాను, కానీ ఆమె నన్ను ఆశలో పడేసింది. ఓ భగవంతుడా, నువ్వు నా అన్నయ్యను బ్రతికించి ఇంటికి పంపించు, నా చావునైనా పంపు. నా అన్నయ్యే లేకపోతే నేను ఆ పక్షి, చెట్టు, నీళ్లను ఏం చేసుకుంటాను? నాకు ఏమీ వద్దు, నాకు నా అన్నయ్య కావాలి అంది. అమ్మాయి ఏడవడం చూసి ఆమె రెండవ సోదరుడు కూడా ఏడవడం మొదలుపెట్టి, చెల్లి, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు, నేను చెప్పేది నువ్వు చెయ్యి. అన్నయ్య సహజ కారణంతో చనిపోయాడా, లేదా ఏదైనా శత్రువు అతన్ని చుట్టుముట్టి చంపాడా అని నేను కనుక్కుంటాను. ఎవరైనా అతన్ని చంపి ఉంటే నేను వాడిని బ్రతకనివ్వను. అన్నయ్య చావుకు ప్రతీకారం నేను తప్పకుండా తీర్చుకుంటాను అన్నాడు. చెల్లెలు తన రెండవ సోదరుడికి చాలా నచ్చజెప్పింది. అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. కాని అతను కూడా ఆగలేదు. చెల్లెలు, నేను ఒక సోదరుడిని కోల్పోయాను. నా రెండవ సోదరుడిని చావు నోట్లోకి వెళ్ళనివ్వను. పెద్దన్నయ్య నీకంటే తక్కువ ధైర్యవంతుడు కాదు, కాని అతను కూడా కష్టాల్లో పడ్డాడు. అతను తన క్షేమ సమాచారం తెలుసుకోవడానికి బాకు కూడా ఇచ్చి వెళ్ళాడు. నీ క్షేమ సమాచారం నాకు ఎలా తెలుస్తుంది అంది. అప్పుడు రెండవ రాకుమారుడు తన చెల్లెలికి ఒక ముత్యాల హారమిచ్చి, చూడు చెల్లి, ఈ హారంలోని ముత్యాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఏ రోజైతే ఈ ముత్యాలు ఒకదానికొకటి అతుక్కుంటాయో ఆ రోజు నేను ఈ ప్రపంచంలో లేనని అర్థం చేసుకో అన్నాడు. అలా చెప్పి రెండవ రాకుమారుడు కూడా గుర్రంపై కూర్చుని బయలుదేరాడు. 20 రోజుల ప్రయాణం తరువాత అతను కూడా అదే ఋషి దగ్గరకు చేరుకున్నాడు. ఋషికి నమస్కరించి, ఓ మునివరా, మాట్లాడే పక్షి, పాడే చెట్టు, బంగారు నీరు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా అని అడిగాడు. అప్పుడు ఆ తపస్వి, నాయనా, ఆ దారి చాలా ప్రమాదకరమైనది. నువ్వు అక్కడికి వెళ్లే ఆలోచన వదిలేసి ఇంటికి తిరిగి వెళ్ళు. అక్కడికి ఇప్పటి వరకు వెళ్లిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు. కొన్ని రోజుల క్రితం ఒక యువకుడు వచ్చాడు. చూడటానికి అచ్చం నీలాగే ఉన్నాడు. నేను అతనికి కూడా చాలా నచ్చజెప్పాను. అతను కూడా వినలేదు. అతను కూడా ఇప్పటి వరకు తిరిగి రాలేదు అన్నాడు. అప్పుడు రాకుమారుడు, అతను నా అన్నయ్య. అతను ఇప్పుడు బ్రతికి లేడని నాకు తెలుసు. కాని అతను ఎలా చనిపోయాడో నాకు తెలియదు. సహజ కారణంతో చనిపోయాడా, లేదా ఏదైనా శత్రువు అతన్ని చుట్టుముట్టి చంపాడా అని. అప్పుడు ఆ సిద్ధ తపస్వి, నేను నీకు చెబుతాను. చాలా మంది నా హెచ్చరికను పట్టించుకోకుండా ఆ దారిలో వెళ్లి నల్ల రాళ్లుగా మారిపోయారు. నీ సోదరుడికి కూడా అదే జరిగింది. నువ్వు నా మాట విని ఇంటికి తిరిగి వెళ్ళు, లేకపోతే నువ్వు కూడా నల్ల రాయిగా మారిపోతావు అన్నాడు. అబ్బాయి, తపస్విగారు, నేను ఇప్పుడు చాలా దూరం వచ్చేశాను. వెనక్కి వెళ్లే ఆలోచన నేను చెయ్యలేను. మీరు నాకు దారి చెప్పండి అన్నాడు. అప్పుడు తపస్వి, నాయనా, నువ్వు పట్టుబడితే వెళ్ళు. ఈ బంతి వెనకాలే వెళ్ళు. ఈ బంతి నిన్ను గమ్యానికి చేరుస్తుంది అన్నాడు. ఇంత చెప్పి తపస్వి ఆ బంతిని అబ్బాయికి ఇచ్చాడు. ఆ బంతి రాకుమారుడికి దారి చూపిస్తూ దుర్లుకుంటూ వెళ్ళింది. రాకుమారుడు దాని వెనకాలే వెళ్ళాడు.
కొద్దిసేపు వెళ్ళిన తరువాత ఆ బంతి ఒక పర్వతం దగ్గర ఆగింది. రెండవ రాకుమారుడు గుర్రాన్ని అక్కడే వదిలి ఆ కొండపైకి ఎక్కడం మొదలుపెట్టాడు. అతను 2-3 అడుగులు పైకి ఎక్కగానే వెనుక నుండి ఎవరో గట్టిగా, ఒరే బద్మాష్, ఒరే మర్యాద లేనివాడా, ఎక్కడికి వెళుతున్నావురా, ఆగు దుర్మార్గుడా, నేను నీకు శిక్ష విధిస్తాను అని అనడం విన్నాడు. తిట్లు వినగానే రెండవ రాకుమారుడికి కోపం వచ్చింది. అతని రక్తం మరిగిపోయింది. అతను తపస్వి చెప్పిన హెచ్చరికను మర్చిపోయాడు. వర నుండి కత్తి తీసి తిట్టినవాడిని ముక్కలు ముక్కలుగా నరికేద్దామని వెనక్కి తిరిగాడు. కాని వెనక్కి చూడగానే అతను నల్ల రాయిగా మారిపోయాడు. అతని గుర్రం కూడా నల్ల రాయిగా మారిపోయింది. మిత్రులారా, అటు రాజకుమారి రాకుమారుడు ఇచ్చి వెళ్లిన హారాన్ని చూసినప్పుడు హారంలోని ముత్యాలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండటం చూసింది. ఇది చూసి అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. ఆమెకు తన రెండవ సోదరుడు కూడా ఇక ఈ ప్రపంచంలో లేడని అర్థమైంది. సోదరుడి దుఃఖంలో ఆమె విపరీతంగా ఏడుస్తూ స్పృహ కోల్పోయింది. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తన వల్లే తన 2 సోదరులు చావునోట్లో పడ్డారని, తాను కూడా బ్రతికి ఏం లాభం అని నిశ్చయించుకుంది. మిత్రులారా, ఆ అమ్మాయి కూడా అన్ని విద్యలలో నిపుణురాలు. ఆయుధాలు వాడటం, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విలువిద్య, అన్ని కళలలో ఆమె ప్రావీణ్యం సంపాదించింది. ఇప్పుడు ఆ అమ్మాయి గుర్రంపై కూర్చుని స్వయంగా తన సోదరుల కోసం బయలుదేరింది. 20 రోజులు నడిచిన తరువాత ఆమె అదే సాధువు దగ్గరకు చేరుకుని తపస్వికి నమస్కరించి, ఓ తపస్వి మహారాజా, నాకు మాట్లాడే పక్షి, పాడే చెట్టు, బంగారు నీరు కావాలి, అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అని అడిగింది. అప్పుడు సాధువు, అమ్మాయి, నువ్వొక అమ్మాయివి, నీ కోరికలను అదుపులో ఉంచుకోవడం నీకు మంచిది. నువ్వు మనసులో పెట్టుకున్న వస్తువులను నువ్వు పొందినా క్షేమంగా తిరిగి రాలేవు. నువ్వొక పని చెయ్యి, ఇక్కడి నుండి నువ్వు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళు, ఆ దారి చాలా కఠినమైనది అన్నాడు. అమ్మాయి తన ఉద్దేశ్యాన్ని చెప్పింది. తపస్విగారు, నేను ఇప్పుడు వెనక్కి వెళ్లలేను. దయచేసి ఆ దారిలో ఏ ప్రమాదాలు ఉంటాయో నాకు వివరంగా చెప్పండి. నేను వాటిని ఎదుర్కోవడానికి ముందుగానే ఉపాయం ఆలోచించుకుంటాను. సాధువు అమ్మాయికి మొత్తం విషయం చెప్పాడు. సాధువు, అమ్మాయి, పర్వతం శిఖరానికి చేరే వరకు మాత్రమే ప్రమాదం. పర్వతం శిఖరానికి చేరగానే నీకు మాట్లాడే పక్షి దొరుకుతుంది. అదే పక్షి నీకు ఆ చెట్టు, బంగారు నీరు గురించి చెబుతుంది. నువ్వు పర్వతం ఎక్కేటప్పుడు వెనుక నుండి వినిపించే కఠినమైన మాటలు, తిట్లను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. అక్కడ కనిపించే నల్ల రాళ్లన్నీ ఆ తిట్లను భరించలేని వాళ్లే. కొద్ది కాలం క్రితం 2 యువకులు కూడా వచ్చారు. వాళ్లు కూడా ఆ రాళ్ల గుట్టలో పడి ఉండవచ్చు. అమ్మాయి, మహారాజా, వాళ్ళు నా సోదరులు, నా తప్పు వల్లే వాళ్ళు ఇక్కడ చిక్కుకున్నారు అంది. అమ్మాయి, అంటే ఆ మాటలు, వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళితే ఏమి చెయ్యలేవన్నమాట అంది. అమ్మాయి తెలివిగా ఆలోచించింది. ఆమె తన చెవుల్లో దూది పెట్టుకుంది. తపస్వి అదే బంతిని మళ్లీ దొర్లించాడు. అమ్మాయి ఆ బంతి వెనకాలే వెళ్లసాగింది. బంతి వెళ్లి కొండ పాదాల వద్ద ఆగింది. అమ్మాయి గుర్రాన్ని అక్కడే వదిలి కొండపైకి ఎక్కసాగింది. అప్పుడు వెనక నుండి భయంకరమైన శబ్దాలు రావడం మొదలైంది. కాని అమ్మాయి చెవుల్లో దూది ఉండటం వల్ల ఆ శబ్దాలు ఆమెకు వినిపించలేదు. అమ్మాయి నిరంతరం ముందుకు సాగుతూనే ఉంది. శబ్దాలు నెమ్మదిగా చాలా గట్టిగా మారాయి. కాని అమ్మాయి ఆ తిట్లను వినకుండా సహిస్తూ ముందుకు వెళ్ళింది. చివరికి ఆమె ఆ పర్వతం శిఖరం ఎక్కేసింది. అక్కడికి వెళ్లి చూస్తే ఒక పంజరంలో ఒక అందమైన పక్షి మధురమైన స్వరంతో పాడుతోంది. అమ్మాయిని చూడగానే ఆ పక్షి గట్టిగా గర్జించి, ఓ అమ్మాయి, జాగ్రత్త, నా దగ్గరకు రాకు అంది. పక్షి గద్దింపు విని రాజకుమారి నవ్వి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పక్షి పంజరాన్ని తీసుకుని, పక్షిరాణి, ఈ రోజు నుండి నేను నీ యజమానురాలిని. ఇప్పుడు నువ్వు ఎప్పుడు నా ఆధీనంలో ఉంటావు అంది. అప్పుడు అమ్మాయి తన చెవుల్లోంచి దూది తీసేసింది. పక్షి, నువ్వు సరిగ్గానే చెబుతున్నావు. ఇప్పుడు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నేను ఎప్పుడూ పంజరంలో బందీగా ఉంటాను. కానీ ప్రపంచంలో నాకు తెలియని విషయం ఏదీ లేదు. నీకు కూడా నీకు తెలియనంతగా నాకు తెలుసు. నా వల్ల నీకు చాలా లాభం కలుగుతుంది. ఇప్పుడు నువ్వు నా యజమానురాలివి. నేను నీకు సేవ చేస్తాను. ఈ సమయంలో నీకు నా నుండి ఏమి కావాలో చెప్పు అంది. పక్షి మాటలు విని అమ్మాయి చాలా సంతోషించింది. రాజకుమారి, నా సోదరులు రాళ్లుగా మారారని నాకు చాలా దుఃఖంగా ఉంది. సరే, ఈ విషయాలు నేను నీతో తర్వాత మాట్లాడతాను. ముందు నాకు పాడే చెట్టు, బంగారు నీరు ఎక్కడ దొరుకుతాయో చెప్పు అంది. మిత్రులారా, పక్షి ఆమెకు ఆ దారి చెప్పింది.
రాజకుమారి నడుచుకుంటూ ఆ స్థలానికి చేరుకుంది. అక్కడ ఒక బంగారు నీటి కుండముంది. అమ్మాయి ఒక వెంటి కూజాలో ఆ నీటిని నింపుకుంది. తరువాత ఆమె పక్షిని పాడే చెట్టు గురించి అడిగింది. అప్పుడు పక్షి, నీ వెనుక ఉన్న ఆ పెద్ద అడవిలోనే ఆ పాడే చెట్టు దొరుకుతుంది. అక్కడికి చేరగానే ఆ చెట్టు ఏదో నీకే తెలుస్తుంది. ఎందుకంటే ఆ చెట్టు నుండి సంగీతం వస్తూ ఉంటుంది అంది. రాజకుమారి, అది సరే, కాని నేను ఆ చెట్టును ఎలా పెకలించి తీసుకురాగలను అంది. పక్షి, చెట్టు పెకలించాల్సిన అవసరం లేదు. నువ్వు కేవలం ఆ చెట్టు కొమ్మను విరిచి తీసుకురా. నువ్వు నీ తోటలో ఆ కొమ్మను నాటితే కొద్ది సమయంలోనే ఆ కొమ్మ పూర్తి వృక్షంగా మారుతుంది అంది. ఆ పక్షి చెప్పిన ప్రకారం రాజకుమారి ఆ అడవిలోకి వెళ్ళి అక్కడి నుండి పాడే చెట్టు కొమ్మను విరిచి తన దగ్గర పెట్టుకుంది. రాజకుమారికి ఇప్పుడు 3 వస్తువులు లభించాయి. కాని ఆమెకు తన సోదరుల గురించిన ఆలోచనే ఎక్కువగా ఉంది. ఆమె పక్షిని, పక్షిరాణి, నా 2 సోదరులు దారిలో నల్ల రాళ్లుగా పడియున్నారు. నేను వారిని మళ్లీ బ్రతికించగలనా? ఆ నల్ల రాళ్లలో నా సోదరులు ఎవరో కూడా నాకు తెలియదు అని అడిగింది. అప్పుడు ఆ పక్షి, నువ్వు ఈ కూజాలో తెచ్చిన బంగారు నీటిని ఒక్కో చుక్క ఆ శిలలపై వేస్తూ వెళ్ళు. నీ సోదరులు గుర్రాలతో సహా మళ్లీ బ్రతుకుతారు అంది. పక్షి మాటలు విని రాజకుమారి సంతోషించి పంజరం, బంగారు నీరు, కొమ్మ తీసుకుని పర్వతం నుండి దిగసాగింది. ఎక్కడెక్కడ నల్లరాళ్లు కనిపించాయో వాటిపై ఒక్కో చుక్క బంగారు నీరు చల్లింది. దానితో ఎంతమంది రాళ్లుగా మారారో గుర్రాలతో సహా అందరూ తమ అసలు రూపంలోకి వచ్చారు. ఆ రాళ్ల మధ్య వారి 2 సోదరులు కూడా ఉన్నారు. సోదరులను బ్రతికి ఉండటం చూసి రాజకుమారి వారిని కౌగిలించుకుని ఏడ్చి, సోదరులారా, నాకు పక్షి, బంగారు నీరు, మాట్లాడే చెట్టు దొరికాయి. ఈ వస్తువులు దొరకడం వల్లే మీరు మళ్లీ బ్రతికారు. ఇక్కడ ఉన్న నల్ల రాళ్లన్నింటినీ నేను బ్రతికించాను అంది. మిత్రులారా, ఆ రాకుమారులు రాజకుమారి బ్రతికించిన వారందరూ రాజకుమారికి, నువ్వు మాకు ప్రాణదానం చేశావు, మేము జీవితాంతం నీకు రుణపడి ఉంటాము, నీ ఆజ్ఞను పాటిస్తాము అని కృతజ్ఞతలు తెలిపారు. రాజకుమారి, నేను మీపై ఏమీ ఉపకారం చెయ్యలేదు. నేను నా సోదరులను బ్రతికించాననుకున్నాను. అందులో మీకు కూడా లాభం జరిగితే ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు మీరందరూ మీ మీ నివాస స్థలాలకు వెళ్ళండి అంది. మిత్రులారా, ఇటు రాజకుమారి, ఆమె 2 సోదరులు తమ గుర్రాలపై కూర్చున్నారు. 2 రాకుమారులు ఒక్కో వస్తువు తీసుకున్నారు. ఒకరు బంగారు నీరు తీసుకుంటే మరొకరు పాడే చెట్టు. రాజకుమారి పక్షి పంజరం తీసుకుంది. రాజకుమారి ప్రాణదానం చేసిన మిగతా వారందరూ వారి వెనకాలే నడవసాగారు. రాజకుమారి 2 రాకుమారులు తపస్వి సాధువు కుటీరానికి ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చినప్పుడు సాధువు తన కుటీరం నుండి అదృశ్యమయ్యారు. ఆ తపస్వి కేవలం ఈ పని కోసమే అక్కడ యుగాల తరబడి కూర్చుని ఉన్నాడు. ఆ తపస్వి సాధువు సహాయంతోనే ఈరోజు రాజకుమారికి 3 వస్తువులు లభించాయి. రాజకుమారి తన 2 సోదరులతో కలిసి తన ఇంటికి వచ్చింది. ఆమె ఇంటి ముందు ఉన్న తోటలో రాజకుమారి ఆ మాట్లాడే పక్షి పంజరాన్ని వేలాడదీసింది. పక్షి మాట్లాడటం మొదలుపెట్టగానే దాని చుట్టూ వేలాది పక్షులు చేరి పక్షి స్వరంతో స్వరం కలపసాగాయి. రాజకుమారి కొద్ది దూరంలో ఆ పాడే చెట్టు కొమ్మను కూడా నాటింది. ఇప్పుడు కొన్ని రోజుల్లోనే అది పెద్ద చెట్టుగా తయారైంది. ఇప్పుడు గాలి వీచినప్పుడు దాని ఆకుల రాపిడితో సంగీతం వినిపిస్తోంది. రాజకుమారి పాలరాతి రాళ్లతో తోటలో ఒక కుండం కట్టించింది. ఆ కుండంలో ఆ బంగారు నీటిని పోసింది. కొద్దిసేపటికే ఆ కుండం నీటితో నిండిపోయి దాని నుండి ఒక ఫౌంటైన్ పైకి లేచింది. మిత్రులారా, కొద్ది సమయంలోనే ఆ తోట గురించి నగరం మొత్తం చర్చించుకోవడం మొదలుపెట్టింది. నగర ప్రజలందరూ ఆ వింత చూడటానికి రాజకుమారి తోటకి రావడం మొదలుపెట్టారు. నెమ్మదిగా నగర ప్రజలందరికీ ఆ ముగ్గురి గురించి తెలిసిపోయింది. అందరూ రాజకుమారి, ఆమె సోదరులను చాలా ప్రేమించడం మొదలుపెట్టారు. ఒకరోజు 2 రాకుమారులు వేటకు వెళ్లారు. యాదృచ్ఛికంగా అదే సమయంలో అదే అడవికి అక్కడే రాజు కూడా వేటకు వచ్చాడు. అకస్మాత్తుగా 2 రాకుమారులు రాజు ముందుకు వచ్చారు. 2 రాకుమారులు రాజుకు నమస్కరించారు. ఆ 2 రాకుమారులు ఎంత అందంగా ఉన్నారంటే వారి అందాన్ని చూసి రాజు వారిని చూస్తూనే ఉండిపోయాడు. అతను వారి పేరు, నివాస స్థలం అడిగాడు. 2 రాకుమారులు చేతులు జోడించి, మహారాజా, మేము మీ పూర్వపు తోటమాలి కుమారులం. మా తండ్రి ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు.
మేము ఇద్దరం మా చెల్లెలితో కలిసి అడవి అంచున ఉన్న ఆ భవనంలో నివసిస్తున్నాము. అది మా తండ్రి మీ నుండి అనుమతి తీసుకుని కట్టించారు. మేము పెద్దయ్యాక మీ సేవ చేయడానికి మంచి వాతావరణంలో ఉంటున్నాము. రాజు, అది సరే, కాని మీరిక్కడ వేటాడుతున్నట్లున్నారు. ఇది రాచరికపు వేట స్థలం అని, ఇక్కడ ఎవరూ వేటాడకూడదని మీకు తెలియదా అన్నాడు. ఇద్దరు రాకుమారులు, క్షమించండి మహారాజా, మా తండ్రి అకాల మరణం చెందారు. మాకు మార్గనిర్దేశం చేసేవారు ఎవరూ లేరు. అందుకే మా జ్ఞానం అసంపూర్ణంగా ఉంది. ఇతర యువకులలాగే మా నుండి కూడా పొరపాటు జరిగింది అని విన్నవించారు. మిత్రులారా, రాకుమారుల వినయపూర్వకమైన మాటలు విని రాజు నవ్వి, కుమారులారా, మీకు వేటాడటం కూడా వచ్చాలేదా అన్నాడు. ఇద్దరూ, అవును మహారాజా, మాకు వేటాడటం బాగా వచ్చు. మీరు మాకు అవకాశమిచ్చి చూడండి అని జవాబిచ్చారు. అప్పుడు రాజు, సరే, మేము మీకు అవకాశమిస్తాము, మీరు మాకు వేటాడి చూపించండి అన్నాడు. మిత్రులారా, ఇద్దరు రాకుమారులు కొద్దిసేపటిలోనే ఒక సింహం, ఒక ఎలుగుబంటిని వేటాడి రాజు ముందు పెట్టారు. రాజు ఆ ఇద్దరు రాకుమారుల వీరత్వాన్ని చూసి చాలా సంతోషించి, ఓ కుమారులారా, నేను మిమ్మల్ని మీ వీరత్వం నుండి వేరు చేయదలుచుకోలేదు. అందుకే మీరు నాతో పాటు మహల్కి రావాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మహల్కి వచ్చి భోజనం చేయండి అన్నాడు. రాకుమారులు, మహారాజా, ఈ సమయంలో మేము మీతో రాలేము. ఈ అగౌరవానికి క్షమించండి అన్నారు. రాజు ఆశ్చర్యంగా, ఎందుకు రాలేరు అని అడిగాడు. అప్పుడు వారు, మాకు ఒక చెల్లెలుంది. మేము ముగ్గురం ఏది చేసినా ముగ్గురి సలహాతో చేస్తాము. మేము మా చెల్లెలి సలహా తీసుకునే మీ దగ్గరకు రాగలం అని చెప్పారు. అప్పుడు రాజు, మీరు అన్నదమ్ములు, చెల్లెలు ఒకరి సలహాతో మరొకరు పనిచేస్తారనే విషయం నాకు చాలా సంతోషాన్నిచ్చింది అన్నాడు. రాజు, సరే, ఈరోజు మీరు మీ ఇంటికి వెళ్ళి మీ చెల్లెలిని అడిగి రేపు ఇదే చోట నన్ను వచ్చి కలవండి అన్నాడు. ఈ విధంగా ఇద్దరు రాకుమారులు రాజు నుండి అనుమతి తీసుకుని తమ ఇంటికి వెళ్లారు. కాని వారు తమకు ఈ రాజ్యపు రాజు కలిశాడని, అతను తమను భోజనానికి పిలిచాడని తమ చెల్లెలితో చెప్పడం మర్చిపోయారు. మరుసటి రోజు వారు మళ్లీ అదే అడవిలో వేటకు వెళ్ళినప్పుడు రాజు మళ్లీ, మీరు మీ చెల్లెలి సలహా తీసుకున్నారా లేదా అని అడిగాడు. రాజు అడగగానే వారు ఇద్దరూ కంగారుపడి ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. వారు, మహారాజా, మేము మర్చిపోయాము, ఈ విషయం గురించి చర్చించడం మర్చిపోయాము అన్నారు. రాజు, పర్వాలేదు, ఈరోజు కాకపోతే రేపు అడగండి అన్నాడు. ఇద్దరు రాకుమారులు తమ ఇంటికి వచ్చి తమ చెల్లెలితో, చెల్లి, ఈరోజు మేము వేటకు వెళ్ళినప్పుడు మాకు ఇక్కడి రాజు కలిశారు. రాజు మమ్మల్ని ఇద్దరినీ తన రాజమహల్లో భోజనానికి పిలిచారు అన్నారు. రాజకుమారి, ఇది మీ అదృష్టం. కాని ఆగండి, రాజు, యోగి, అగ్ని, నీరు, వీటితో పద్ధతి వేరుగా ఉంటుంది. వాటితో జాగ్రత్తగా మెలగాలి. నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ముందుగా ఆ మాట్లాడే పక్షిని, రాజుగారి ఆహ్వానాన్ని మనం అంగీకరించాలా వద్దా అని అడుగుతాను. రాజకుమారి వెంటనే పక్షి పంజరాన్ని తీసుకుని తన గదిలోకి వచ్చి, పక్షిరాణి, నీకు అన్ని విషయాలు తెలుసు. నీకు తెలియని విషయం ఏదీ లేదు. నువ్విచ్చే ప్రతి సలహా ఎప్పుడూ సరైనదే. నేను నీ నుండి ఒక సలహా తీసుకోవాలి. నా ఇద్దరు సోదరులను రాజు తన ఇంటికి భోజనానికి పిలిచారు. చెప్పు, ఇందులో నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. పక్షి, యజమానురాలా, నీ సోదరులు రాజుగారి ఆజ్ఞను తప్పకుండా పాటించాలి. రాజు మొత్తం రాజ్యానికి అధిపతి. వారి అతిథులుగా మారడంలో వీరికి ఎలాంటి హాని జరగదు. వారు సంతోషంగా వెళ్ళవచ్చు. కాని ఇద్దరు రాకుమారులు కూడా రాజును తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించి తప్పకుండా రావాలి. రాజకుమారి, ఓ పక్షి, నాకు ఇంకో విషయం చెప్పు. నా సోదరులు ఆహ్వానించిన మీదట రాజు మా ఇంటికి వస్తే నేను రాజు ముందుకు రావాలా వద్దా అని అడిగింది. పక్షి, ఇందులో తప్పేమీ లేదు. రాజు తన ప్రజలకు తండ్రి లాంటివాడు. తండ్రి ముందుకు వెళ్లడానికి ఏమాత్రం సంకోచించకూడదు అంది. పక్షిని అడిగిన తరువాత రాజకుమారి తన ఇద్దరు సోదరులను రాజు ఆహ్వానం మేరకు వెళ్లమని ఆజ్ఞాపించింది. మరుసటి రోజు ఇద్దరూ రాజును అదే అడవిలో కలుసుకుని, మహారాజా, మీ ఆహ్వానాన్ని మేము అంగీకరిస్తున్నాము. కాని మీరు కూడా మా ఆహ్వానాన్ని అంగీకరిస్తేనే మేము మీ ఆహ్వానాన్ని స్వీకరిస్తాము అన్నారు. రాజు కూడా వారి ఆహ్వానాన్ని అంగీకరించాడు. మిత్రులారా, ఈ విధంగా రాజు ఆ ఇద్దరు రాకుమారులను తన మహల్కి పిలిపించి వారికి ఎంతో మంచిగా ఆతిథ్యం ఇచ్చాడు.
రాజువారిని ఎంత బాగా చూసుకున్నాడంటే చాలామంది సభాసదులు సర్దారులు ఆ రాకుమారుల పట్ల అసూయపడసాగారు. రాజు ఈ అపరిచితుల పట్ల ఎంత దయగా ఎందుకు ఉన్నాడని అందరూ ఆలోచించసాగారు. రాజు ఉద్యోగుల అందరికీ ఈ విషయం చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ అపరిచిత యువకులకు ఇంత గౌరవం ఎందుకు లభిస్తోందని అందరూ ఆశ్చర్యపోయారు. ఇద్దరు రాకుమారుల రూపం ప్రవర్తన అందరినీ ఆకట్టుకున్నాయి. రాజు పంజరంలో బంధించిన రాణికి పిల్లలు పుట్టి ఉంటే ఈరోజు వారు కూడా ఇంతటి వయసులో ఉండేవారని వారు తమలో తాము మాట్లాడుకునేవారు. మిత్రులారా, ఇప్పుడు ఆ మగనెమలి తన భార్యతో ముందుకు చెబుతుంది, ప్రియా, ఇక్కడ రాజు మహల్కి రాగానే భోజన సమయం అయ్యింది. దాసదాసీలు బంగారు పాత్రలలో భోజనం వడ్డించారు. రాజు ఆ ఇద్దరు కుమారులను భోజనానికి కూర్చోమని చెప్పాడు. ఇద్దరు రాకుమారులు చాలా సంస్కారవంతులు. రాజు వారిని అనేక విధాలుగా పరీక్షించి చూశాడు, కాని వారు ప్రతి పరీక్షలోనూ నెగ్గారు. రాజు ఇంతటి కుశాగ్రబుద్ధిగల వీర యువరాజులు తనకుంటే ఎంత బాగుండేదని ఆలోచించసాగాడు. వారి పట్ల రాజు ఆకర్షణ పెరుగుతూనే ఉంది. భోజనం తర్వాత రాజు వారిని తన వినోద గదికి తీసుకువెళ్లి చాలాసేపు వారితో మాట్లాడాడు. వారి మాటలు వినడానికి ఆయనకు తనివి తీరలేదు. రాజు గానా వాద్య విద్యలను ప్రారంభించమని ఆజ్ఞాపించాడు. తన కాలంలోని అత్యుత్తమ గాయకులను వాద్యకారులను అక్కడికి పిలిపించి వారు తమ శ్రేష్టమైన కళను ప్రదర్శించారు. తరువాత నాట్యగానాల ఏర్పాటు జరిగింది. నృత్యకారిణి మనోహరమైన నృత్యంతో అందరినీ ఆనందపరిచింది. నాటకకారులు నాటకాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం చాలా గంటల పాటు సాగింది. తరువాత సాయంత్రం కావస్తుండగా ఇద్దరు కుమారులు రాజు నుండి తమ ఇంటికి వెళ్లడానికి అనుమతి కోరి, మహారాజా, ఇప్పుడు మీరు కూడా మా ఇద్దరు పేదల కుటీరానికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని రాజుతో అన్నారు. రాజు వారి ఆహ్వానాన్ని అంగీకరించాడు. ఈ విధంగా ఇద్దరు రాకుమారులు తమ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి వారు తమ చెల్లెలితో, రాజు అందరి ముందు మమ్మల్ని చాలా గౌరవించాడు. రేపు వేట నుండి తిరిగి వచ్చి తప్పకుండా మా ఇంటికి వస్తానని వాగ్దానం కూడా చేశాడు. ఇప్పుడు మనం రాజుకు తగినట్టుగా ఉత్తమమైన భోజనాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పారు. రాజకుమారి, మీరు చింతించకండి, నేను మాట్లాడే పక్షితో సలహా తీసుకుని అంతా ఏర్పాటు చేస్తాను అంది. తరువాత ఆమె పక్షి పంజరాన్ని తన గదిలోకి తీసుకువెళ్లి పక్షికి జరిగినదంతా చెప్పింది. అప్పుడు పక్షి, యజమానురాలా, రాజుగారు మీ ఇంటికి వస్తున్నారంటే ఇది చాలా అదృష్టం. మీరు ఆయన స్వాగత సత్కారాల కోసం ఏ ఏర్పాటు చేసినా అది ఉత్తమంగానే ఉండాలి. కాని నా మాట విని మీరు ఒక ప్రత్యేకమైన భోజనం తయారు చేయండి. మీరు పాయసం చేసి దానిమీద జీడిపప్పు, బాదంలాగా అక్కడక్కడ ముత్యాలు చల్లండి అంది. రాజకుమారి, ఇదేం వంటకం, హంసలు ముత్యాలు తింటాయని విన్నాను, కాని రాజు ముత్యాలు తింటాడంటే నాకు అర్థం కావడం లేదు. అయినా ఇన్ని ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అంది. పక్షి, దాని గురించి నువ్వు చింతించకు. నీ తోటలో తూర్పు దిశగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర నువ్వు తవ్వించు. అక్కడ పాతిపెట్టిన ముత్యాలు నీకు చాలా దొరుకుతాయి అంది. పక్షి చెప్పిన ప్రకారం ఇద్దరు సేవకులను తీసుకువెళ్లి రాజకుమారి ఆ చెట్టు కింద తవ్వించగా ఆ చెట్టు వేర్లలో ఒక బంగారు పెట్టె దొరికింది. అందులో రకరకాల ఆభరణాలు, అందమైన ముత్యాలు నిండి ఉన్నాయి. రాజకుమారి ఇది చూసి చాలా సంతోషించింది. ఇప్పుడు ఆమెకు పక్షి మీద పూర్తి నమ్మకం కలిగింది. ఇక్కడ రాజకుమారి ఎంత శుభ్రం చేయించిందంటే ఇల్లు మెరిసిపోసాగింది. ఇప్పుడు ఇద్దరు రాకుమారులు మంచి బట్టలు వేసుకుని గుర్రాలపై కూర్చుని రాచరికపు వేట కోసం అడవికి చేరుకున్నారు. వేటలో కొద్దిసేపు రాజుతో కలిసి వేటాడారు. కాని ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది. ఎండ చాలా తీవ్రంగా కొడుతోంది. అందుకే ఆ రోజు వారు వేటను తొందరగా ముగించి తమ సైనికులను వెనక్కి పంపారు. రాజు తన ఇద్దరు సైనికులతో కలిసి ఆ ఇద్దరు రాకుమారుల ఇంటికి వచ్చాడు. అక్కడ రాజు వారి ద్వారం వద్దకు రాగానే రాజకుమారి చేతులు జోడించి రాజుకు నమస్కరించింది. రాకుమారులు, ఈమె మా చెల్లెలు అని చెప్పారు. రాజకుమారి తలపై చెయ్యి పెట్టి ఆమె అందమైన ముఖాన్ని చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. రాజకుమారి ముఖాన్ని చూసి రాజుకు ఏదో గుర్తొస్తున్నట్లు అనిపించింది. ఆమె ముఖం తప్పకుండా ఎవరితోనో పోలి ఉంది. అతను ఎవరితో పోలి ఉందో అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత రాజకుమారి రాజును తన ఇంటి లోపలికి పిలుచుకు వెళ్ళింది. రాజు మొత్తం భవనాన్ని చూసి, నీవు నీ మహల్ని చాలా బాగా అలంకరించావు అన్నాడు.
ఇప్పుడు నాకు నీ తోట కూడా చూపించు. ఎవరో ఒకరు నీ తోట గురించి నాతో చాలా పొగిడారు. ఈ తోట మీ తండ్రి నాటింది. అప్పుడు ఆ రాజకుమారి రాజును తోటలోకి తీసుకువెళ్ళింది. రాజు తోటను శ్రద్ధగా చూడసాగాడు. ఆ తోటలో అంతా అందంగానే ఉంది. కాని ఆ తోట మధ్యలో ఉన్న ఫౌంటైన్పై రాజు దృష్టి పడినప్పుడు ఆ ఫౌంటైన్ బంగారు నీరు చాలా ఎత్తుకు ఎగురుతోంది. రాజు దగ్గరికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటికే అతనికి ఒక చెట్టు నుండి చాలా అందమైన సంగీతం వినిపించసాగింది. రాజు, మీరందరూ మీ తోటలో పాడేవాళ్లని, వాయించేవాళ్లని కూడా ఏర్పాటు చేసుకున్నట్లున్నారు. ఎందుకంటే తోట నుండి చాలా అందమైన సంగీతం వినిపిస్తోంది. అప్పుడు రాజకుమారి నవ్వి, మహారాజా, ఇక్కడ ఏ గాయకుడూ లేడు. మా తోటలో ఒక చెట్టు ఉంది. దాని ఆకుల రాపిడితో సంగీతం వస్తోంది అంది. మిత్రులారా, రాజు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నిజంగా చెట్టు నుండి సంగీతం వస్తోంది. రాజు, ఇది చాలా విచిత్రమైన విషయం. ఇలాంటి వస్తువులను నేను ఎప్పుడూ ఊహించలేను. నువ్విది ఎక్కడి నుండి సంపాదించావు అన్నాడు. రాజకుమారి, మహారాజా, మేము వీటిని ఎక్కడి నుండి సంపాదించామో అడగవద్దు. మేము వీటిని చావు నోటి నుండి బయటకు తెచ్చాము అంది. రాజకుమారి రాజుతో, నా దగ్గర ఇంకో విచిత్రమైన వస్తువు ఉంది. దాన్ని కూడా మీరు చూడండి అంది. అది ఒక పక్షి. అది మనిషిలా మాట్లాడుతోంది. అది పాడినప్పుడు పక్షులన్నీ గుమిగూడుతాయి. దాని స్వరంతో స్వరం కలుపుతాయి. రాజు ఆ పక్షి పంజరం దగ్గరకు వెళ్ళాడు. అతను ఆ పక్షిని చాలా శ్రద్ధగా చూడసాగాడు. పక్షి కూడా తన చిన్న చిన్న మిరిసే కళ్లతో రాజును అలా చూసింది. జేను అతని లోపల దాగి ఉన్న ప్రతి రహస్యాన్ని చదువుతున్నట్లు. రాజుకు దాని చూపులో ఒక విచిత్రమైన తెలివి, అధికార భావం అనిపించింది. రాజు ఏదో అనబోతుండగా పక్షి మనిషి స్వరంలో గర్జించి, వచ్చావా ఓ అత్యాచారి రాజా? నీ కర్మ ఫలాన్ని చూడటానికి వచ్చావా? నీవు స్వయంగా చావు నోట్లోకి నెట్టిన ఈ అందమైన ముఖాలను చూసి నీకు కొంచెం కూడా పశ్చాత్తాపం కలగలేదా అంది. రాజు ఇది విని నిర్ఘాంతపోయాడు. అతని ముఖం కోపంతో, ఆశ్చర్యంతో ఎర్రబడింది. అతను, నువ్వేం మాట్లాడుతున్నావు పక్షి? నీ నాలుక నీ రెక్కల కంటే పొడవుగా ఉంది. నేను ఎవరినీ చావు నోట్లోకి నెట్టలేదు అన్నాడు. పక్షి వ్యంగ్యంగా నవ్వింది. దాని నవ్వు ఒక ఎగతాళిలా రాజు చెవుల్లో గుచ్చుకుంది. అది, ఓహో, నువ్వు నిర్దోషివా? నువ్వేమీ చెయ్యలేదా? నీ రాణి జంతువులను కన్నది కదా. కాని ఓ రాజా, ఒక మనిషి గర్భం నుండి జంతువు ఎలా పుడుతుందని నువ్వెప్పుడైనా ఆలోచించావా? నిజం ఏమిటంటే నీకు దివ్య సంతానమిచ్చే రాణి కావాలి. కాని నీ రాణి సాధారణ మానవులను కన్నప్పుడు నీ అహంకారం దెబ్బతింది. నువ్వే ఆ నవజాత శిశువులను చనిపోయిన జంతువుల పిల్లలతో మార్పించి నదిలో పారేయించావు. జేదు నీ నిర్దోషి భార్యను త్యజించటానికి, అపకీర్తి పాలు చేయటానికి నీకొక గట్టి కారణం దొరుకుతుంది. చెప్పు, ఇది నిజం కాదా అంది. పక్షి ఈ అబద్ధపు కల్పిత కథను విని రాజు తల తిరిగిపోయింది. అతను వణుకుతూ, లేదు, ఇది అబద్ధం, పూర్తిగా అబద్ధం, నేను అలాంటి పాపం చెయ్యలేదు అన్నాడు. అతని నుదుటిపై చెమట చుక్కలు మెరిశాయి. అతను ఈ ముగ్గురు అన్నదమ్ములు, చెల్లెలి వైపు, తరువాత పక్షి వైపు చూడసాగాడు. అతని మనసు తీవ్రంగా గందరగోళానికి గురయ్యింది. పక్షి తన మెడ వంచి, అచ్చా, నువ్వు అంత నిజాయితీపరుడివి, జ్ఞానివి అయితే నా ఒక పొడుపు కథకు సమాధానం చెప్పు. నువ్వు దీన్ని విప్పితే నువ్వు నిర్దోషివని నేను ఒప్పుకుంటాను. శ్రద్ధగా విను అంది. పక్షి తన మధురమైన, గంభీరమైన స్వరంతో పొడుపు కథ చెప్పడం మొదలుపెట్టింది. నోట్లో నాలుక ఉండి కూడా నిజం చెప్పలేనిదెవరు? కళ్లలో చూపు ఉండి కూడా న్యాయం చూడలేనిదెవరు? చేతుల్లో శక్తి ఉండి కూడా తన సొంత అంశాన్ని పట్టుకోలేనిదెవరు? మరి మరణ శాసనాన్ని తీసుకువెళ్లి జీవన వరాన్ని అందించిన ఆ ప్రవాహం ఏది? చెప్పు రాజా, నువ్వు నిర్దోషివైతే ఈ పొడుపు కథను విప్పు అంది. రాజు పొడుపు కథ విని భయపడ్డాడు. అతని మెదడు మొద్దుబారిపోయింది. ఒక్కో పంక్తి అతని హృదయంపై సుత్తిలా దెబ్బ కొడుతోంది. నోట్లో నాలుక ఉంది, కాని నిజం చెప్పలేకపోయింది. ఇది రాణీయా? కళ్లలో చూపు ఉంది, కాని న్యాయం చూడలేకపోయాడు. ఇది ఎవరు? అది తానేనా? చేతుల్లో శక్తి ఉంది, కాని తన అంశాన్ని పట్టుకోలేకపోయాడు. ఈ పంక్తి అతన్ని లోపలి వరకు కుదిపేసింది. మరి ఆ నది పిల్లలను కొట్టుకుపోయింది. రాజు కళ్ల ముందు చీకటి కమ్ముకుంది. అతనికి ఏమీ అర్థం కాలేదు. అతను నిరాశతో తలపట్టుకుని కూర్చున్నాడు. రాజును అలా వ్యాకులతతో ఓడిపోయినట్లుగా చూసి పక్షి స్వరం మారింది. ఇప్పుడు దాని స్వరంలో వ్యంగ్యంగాని కోపంగాని లేదు.
దాని స్వరంలో కరుణ, సత్యం యొక్క సముద్రం పొంగిపొరలింది. అది, "నువ్వు విప్పలేకపోయావు రాజా, ఎందుకంటే సత్యం నీ కళ్ల ముందు ఉన్నప్పటికీ కుట్ర అనే దట్టమైన తెరతో కప్పబడి ఉంది. నేను నీకు చెప్పిన కథ అబద్ధమే, కాని నీ కర్మల ప్రతిబింబం. నువ్వు నిజం తెలుసుకునే ప్రయత్నమే చెయ్యలేదు. ఇప్పుడు అసలు కథ విను, మొదటి రోజు నుండి ఆ ఘోరమైన కుట్ర గాథను విను" అంది. ఆ తరువాత ఆ పక్షి రాజుకు అంతా వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. "ఓ రాజా, ఏ రోజైతే నీ చిన్న రాణి మొదటి కొడుకును కన్నదో ఆ రోజు నీ రాణి ఇద్దరు పెద్ద అక్కలు అసూయతో రగిలిపోయారు. వారు ఆ చంద్రుడిలాంటి అందమైన బాలుడిని రహస్యంగా ఎత్తుకుని ఒక పెట్టెలో బంధించి నదిలో పారేసి అతని స్థానంలో ఒక చనిపోయిన కుక్కపిల్లను పెట్టారు. వారే మొత్తం మహల్లో రాణి ఒక జంతువును కన్నదని అబద్ధపు వార్తను వ్యాపింపజేశారు. 1 సంవత్సరం తరువాత రాణి రెండవ కొడుకును కన్నప్పుడు ఆ దుష్టరాళ్లు మళ్లీ అదే పని చేశారు. వారు ఆ తేజస్సుగల బాలుడిని కూడా నదిలో పారేసి అతని స్థానంలో ఒక చనిపోయిన పిల్లిని పెట్టారు. నువ్వు వారి మాటలను నమ్మావు. 3వసారి ఒక అందమైన కూతురు పుట్టినప్పుడు ఆ సోదరీమణుల గుండె కరగలేదు. వారు ఆ పసి ప్రాణాన్ని కూడా పెట్టెలో బంధించి నదికి అప్పగించి నీ రాణి దగ్గర ఒక చనిపోయిన చుంచు ఎలుకను పెట్టారు. వారు నీ శ్రేయోభిలాషలు కాదు, నీ అతిపెద్ద శత్రువులు రాజా. నీ నమ్మకమైన సంతానం లేని ఆ తోటమాలికి మంచి జరగాలి. భగవంతుడే అతన్ని ఈ పిల్లల పాలకుడిగా చేశాడు. అతను ఒక్కొక్కరిగా 3 పిల్లలను నది నుండి బయటకు తీసి తన సంతానంలా పెంచి పెద్ద చేశాడు. వారికి అన్ని రకాల విద్యలను నేర్పించాడు. పక్షి ఒక క్షణం ఆగి మళ్ళీ, "ఓ రాజా, ఆ 3 సంతానం నువ్వు చనిపోయారని, జంతువుల రూపంలో ఉన్నారని అనుకున్నావు. ఈరోజు నీ ముందే నిలబడి ఉన్నారు. ఈ 2 రాకుమారులు నీ సొంత కొడుకులు, ఈ రాజకుమారి నీ సొంత కూతురు. నీ నిర్దోషి రాణి ఈరోజు కూడా నీ క్రూరత్వానికి శిక్షను ఒక పంజరంలో అనుభవిస్తోంది." ఇది వినగానే రాజు కళ్ల నుండి పశ్చాత్తాపపు కన్నీళ్లు ప్రవహించాయి. అతను వణుకుతూ తన ముందు నిలబడి ఉన్న 3 పిల్లలను చూశాడు. ఇప్పుడు అతనికి వారి ముఖంలో తన రాణి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్యం ఒక మెరుపులా అతని మొత్తం ఉనికిని తాకింది. రాజు పక్షితో, "ఓ దేవి పక్షి, నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పగలను? శత్రువుల దుష్టత్వాన్ని, రాణి నిర్దోషిత్వాన్ని ఈరోజు నువ్వు నా ముందు స్పష్టం చేశావు. నా పిల్లలను నువ్వు నాకు గుర్తుపట్టించావు. ఈ అబ్బాయిల పట్ల నా మనసులో ఇంత ఆకర్షణ, మమకారం ఎందుకు కలుగుతోందో నేను పదే పదే ఆలోచిస్తూ ఉండేవాడిని. నేను వారి మాటలకు ఎందుకు కోప్పడలేకపోతున్నానో." ఈ విధంగా రాజు తన 3 పిల్లలను కౌగిలించుకున్నాడు. 4 కళ్ల నుండి కన్నీళ్ల ధారలు ప్రవహించసాగాయి. ఈరోజు తన పిల్లలను కలుసుకుని రాజు చాలా సంతోషించాడు. రాజుకు తన ఆత్మ తిరిగి వచ్చినట్లు అనిపించింది. తరువాత అందరూ కలిసి భోజనం చేశారు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత రాజు, "ఇప్పుడు నేను మహల్కి వెళ్తాను. రేపు మళ్లీ తిరిగి వస్తాను. రేపు మీరు నాకు కాదు, మీ తల్లి స్వాగతం కోసం సిద్ధంగా ఉండాలి. ఆ తరువాత మహల్లో ఉండటానికి కూడా మీరు రావాలి" అన్నాడు. ఇప్పుడు ఇంత చెప్పి రాజు అక్కడి నుండి మహల్కి బయలుదేరాడు. మహల్కి చేరి రాజు మంత్రిని పిలిచి, "నువ్వెంత తెలివైన మంత్రివి, నీ వల్లే రాణి ప్రాణాలు దక్కాయి" అని అతనిని చాలా ప్రశంసించాడు. తరువాత అతను రాణి సోదరీమణుల దుష్టత్వాన్ని మంత్రి ముందు వర్ణించాడు. రాజు మంత్రికి మొత్తం కథ చెప్పి, "ఆ 2 దుష్ట స్త్రీలను ఇప్పుడే పిలిపించి నేను నా నిర్దోషి రాణికి విధించిన శిక్షనే వారికి కూడా విధించండి. వారు ఏ విధంగానూ దయకు పాత్రులు కారు" అన్నాడు. మంత్రి రాజు ఆజ్ఞ ప్రకారం ఆ దుష్ట సోదరీమణులను బంధించాడు. కాని రాజు, "మంత్రిగారు, వారికి శిక్ష విధించడానికి ముందు నేను నా అతిపెద్ద పాపాన్ని కడుక్కోవాలి. నేను నా రాణిని నేను నా చేతులతో నెట్టిన ఆ నరకం నుండి బయటకు తీసుకురావాలి" అన్నాడు. రాజు తన 3 పిల్లలను తన దగ్గరికి పిలిచాడు. వారి కళ్ళలోకి చూసి, "కుమారులారా, కుమారి, ఈరోజు మీరు నాతో ఒక చోటికి రావాలి. అక్కడ మీ అమ్మ మీకోసం ఎదురు చూస్తోంది. కాని ఆమె ఉన్న స్థితిని చూసి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు" అన్నాడు. 3 పిల్లలు తమ తండ్రితో కలిసి బయలుదేరారు. వారి మనసులో తమ తల్లిని కలవాలనే ఆతృత, తెలియని భయం కూడా ఉన్నాయి. వారు ఆ కూడలికి చేరుకున్నారు. అక్కడ జనసందోహం మధ్య ఆ ఇనుప తుప్పు పట్టిన అవమానకరమైన పంజరం నిలబడి ఉంది.
ఆ పంజరంలో ఒక స్త్రీ ఒక మూలగా ముడుచుకుని కూర్చుని ఉంది. ఆమె రాచరికపు వస్త్రాలు ఇప్పుడు చిరిగిపోయాయి. అందమైన జుట్టు దుమ్ము మట్టిలో కలిసి జడలుగా మారిపోయింది. ఆమె చంద్రుడిలాంటి ముఖం కన్నీళ్లు దుఃఖపు రేఖలతో నల్లబడిపోయింది. ఆమె కళ్ళు తెరిచే ఉన్నాయి, కాని వాటిలో ఏ భావమూ లేదు. అవి శూన్యంలోకి చూస్తున్నాయి. ఆమె ఒక బ్రతికి ఉన్న శవంలా కనిపిస్తోంది. దానికి పగలు రాత్రి అనే తేడా లేదు. ఈ దృశ్యం చూసి 3 పిల్లల కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించాయి. రాజకుమారి అయితే వెక్కి వెక్కి ఏడ్చింది. రాజు హృదయాన్ని ఎవరో పిడికిట్లో నలిపినట్లయింది. అతను వణుకుతున్న అడుగులతో పంజరం దగ్గరకు వెళ్ళాడు. అతను తన చేతులతో పంజరం యొక్క బరువైన తుప్పుపట్టిన తాళాన్ని తెరిచాడు. కర్ కర్ అనే కర్కశమైన శబ్దంతో తలుపు తెరుచుకుంది. రాజు పంజరం లోపలికి వెళ్ళి తన రాణి ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. అతను రాణి దుమ్ము పట్టిన పాదాలను పట్టుకుని ఒక పసిబిడ్డలా వెక్కి వెక్కి ఏడుస్తూ, రాణి, నన్ను క్షమించు. నేను నీ అపరాధిని. నేను గుడ్డివాడయ్యాను. నేను నీ మాటలు కాదు, ఆ అబద్ధపు మాటలను నమ్మాను. నేను నా చేతులతోనే నా ప్రపంచాన్ని నాశనం చేసుకున్నాను. ప్రియా, నా వైపు చూడు. నేను నీ సిద్ధార్థుడిని అన్నాడు. రాణి నెమ్మదిగా తన ఖాళీ చూపులను అతని వైపు తిప్పింది. కాని ఆమె కళ్లలో ఏ గుర్తింపూ లేదు. సంవత్సరాల అవమానం, ఒంటరితనం ఆమె తెలివిని హరించివేశాయి. ఆమె రాజును చూసి మరో వ్యక్తి తనను హింసించడానికి వచ్చినట్లుగా భయపడింది. ఆమె మరింతగా ముడుచుకుని మూలగా దాక్కుంది. రాజు నిరాశకు అంతు లేకుండా పోయింది. అతని రాణి అతన్ని గుర్తుపట్టడం కూడా లేదు. అప్పుడు అతను తన పిల్లలకు సైగ చేశాడు. 3 పిల్లలు నెమ్మదిగా పంజరం లోపలికి వచ్చారు. రాజు రాణి చెయ్యి పట్టుకుని, రాణి, చూడు, వీరిని చూడు, వీరు నీ కలలు రాణి అన్నాడు. అందరికంటే చిన్న కూతురు రాజకుమారి తన తల్లి దగ్గర కూర్చుని నెమ్మదిగా తన చేతిని తల్లి పొడిబారిన చెంపలపై పెట్టింది. అమ్మా! ఆమె స్వరంలో అంత నొప్పి, ప్రేమ ఉన్నాయి. రాణి రాతిలాంటి జడత్వంలో ఒక కదలిక వచ్చింది. పెద్ద రాకుమారుడు, అతని జుట్టు ఒకవైపు బంగారం, మరోవైపు వెండి రంగులో ఉంది. తన తల్లి మరో చేతిని పట్టుకున్నాడు. అమ్మా, మేము వచ్చేశాం. రాణి శూన్యమైన కళ్లలో నెమ్మదిగా జీవం యొక్క కిరణం తిరిగి వచ్చింది. ఆమె వణుకుతూ తన పిల్లల ముఖాలను చూసింది. ఆమె రాజకుమారి కన్నీళ్లను తుడిచింది. ఆమె తన కొడుకుల తలపై చెయ్యి వేసింది. ఆమెకు తన పాత కలలు గుర్తొచ్చాయి. ఆమె తన సోదరీమణులకు చెప్పిన కల. ఆమె నాలుక నుండి సంవత్సరాల తర్వాత తడబడుతూ మాటలు వచ్చాయి. పిల్లలా, నా పిల్లలు? రాజు వెంటనే, అవును రాణి, అవును, వీరు మన పిల్లలు. నువ్వు ఏ జంతువును కనలేదు. నువ్వు ఈ పువ్వులను, ఈ ముత్యాలను కన్నావు. ఇది చూడు, నీ కొడుకు నవ్వితే పువ్వులు రాలుతాయి. మరి ఇతను ఏడిస్తే ముత్యాలు కారుతాయి. మరి నీ ఈ చంద్రుడిలాంటి కూతురు. ఇదంతా నిజం రాణి, అంతా నిజం అన్నాడు. ఇది వినగానే రాణి కళ్ల నుండి కన్నీళ్ల ప్రవాహం పొంగిపొరలింది. ఆమె సంవత్సరాలుగా అణచిపెట్టుకున్న దుఃఖం, అవమానం, పీడ అన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఆమె తన 3 పిల్లలను కౌగిలించుకుని వారిని ముద్దు పెట్టుకోసాగింది. చనిపోబోతున్న మొక్కకు అమృత సాగరం దొరికినట్లు ఆమెకు అనిపించింది. ఆమె ప్రపంచంలో ఒక కొత్త ఉదయం ఉదయించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె మనసు కొంచెం శాంతించినప్పుడు ఆమె తన నిండిన కళ్లతో రాజువైపు చూసింది. ఆమె స్వరంలో ఇప్పుడు ఒక నిలకడ ఉంది. ఆమె, స్వామి, నేను మిమ్మల్ని ఎప్పుడూ నా ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించాను. కాని మీరు నా మాటలపై కాదు, నా కళ్లలోని నిజాయితీపై కాదు, ఇతరులు చెప్పిన కుట్రపై నమ్మకం ఉంచారు. ప్రేమ నమ్మకం అనే పునాదిపై నిలబడుతుంది. మీరు ఆ పునాదినే పగలగొట్టారు అంది. తరువాత ఆమె వణుకుతూ, కాని ఇదంతా ఎవరు చేశారు? మా సంతోషాలకు శత్రువుగా ఎవరు మారారు అని అడిగింది. రాజు తలదించుకుని బరువైన మనసుతో, నీ సొంత సోదరీమణులు రాణి, నీ పెద్ద సోదరీమణులు అన్నాడు. ఇది విని రాణికి మరో పెద్ద షాక్ తగిలింది. ఆమెకు నమ్మకం కలగలేదు. నా సోదరీమణులా? లేదు, వాళ్ళు అలా చెయ్యలేరు. ఆమె దుఃఖంతో, ఆశ్చర్యంతో కుప్పకూలిపోయింది. ఎంత ప్రేమతో, నమ్మకంతో ఆమె వారిని కలిసేదో, ఆ ప్రేమకు వారు ఇంత భయంకరమైన బదులిచ్చారు. రాజు ఆమెను ఆసరాగా పైకి లేపి,
ఇక దుఃఖం వద్దు రాణి, ఇక కేవలం సంతోషాలే ఉంటాయి. రా, నీ మహల్కి రా. నీ సింహాసనం, నీ గౌరవం, నీ పిల్లలు అంతా నీకోసం ఎదురుచూస్తున్నారు అన్నాడు. రాణి తన పిల్లల చెయ్యి పట్టుకుని ఆ అవమానకరమైన పంజరం నుండి బయటకు వచ్చింది. కూడలిలో నిలబడి ఉన్న ప్రజలందరూ నిన్నటి వరకు ఆమెపై ఉమ్మివేసిన వారే ఈరోజు పశ్చాత్తాపంతో, గౌరవంతో తలలు వంచుకుని నిలబడి ఉన్నారు. రాజు, రాణి, వారి ముగ్గురు పిల్లలు కలిసి రాజమహల్ వైపు నడిచారు. ఒక కొత్త, సుఖమయమైన భవిష్యత్తు వైపు. రాజు మంత్రికి, మంత్రిగారు, ఆ ఇద్దరు దుష్ట స్త్రీలను రేపు రాజసభలో హాజరుపరచండి. న్యాయం అందరి ముందే జరుగుతుంది అని ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు రాజసభ కిక్కిరిసిపోయింది. ప్రతి సభాసదుడు, ప్రతి సైనికుడు, నగరంలోని ప్రముఖ పౌరులు ఆ కుట్ర పన్నిన సోదరీమణుల గతి ఏమవుతుందో చూడటానికి వచ్చారు. మధ్యలో సంకెళ్లతో బంధించబడిన రాణి ఇద్దరు సోదరీమణులు తలలు వంచుకుని నిలబడి ఉన్నారు. వారి ముఖాలపై ఇప్పుడు గర్వం యొక్క ఛాయలు లేవు. కేవలం మరణ భయం, తీవ్ర పశ్చాత్తాపం ఉన్నాయి. రాజు సిద్ధార్థుడు తన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అతని ముఖం కోపంతో రాయిలా కఠినంగా ఉంది. అతను గర్జించి, ఈ ఇద్దరు స్త్రీలు కేవలం తమ సోదరితోనే విశ్వాసఘాతకం చెయ్యలేదు. ఈ రాజ్యం యొక్క భవిష్యత్తు, నా వంశం, న్యాయం కళ్లలో కూడా దుమ్ము కొట్టారు. వారు అసూయతో రగిలిపోయి 3 అమాయక ప్రాణాలను అంతం చెయ్యడానికి ప్రయత్నించారు. ఒక నిర్దోషి స్త్రీకి సంవత్సరాల తరబడి నరకయాతనను కలిగించారు. ఇంతటి ఘోరమైన నేరానికి ఒకే ఒక్క శిక్ష ఉంటుంది, మరణం. వీరు తమ సోదరిని అవమానపడటం చూసిన అదే కూడలిలో వీరికి ఉరితీయాలని మేము ఆజ్ఞాపిస్తున్నాము అన్నాడు. సభలో నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడొక మధురమైన కానే దృఢమైన స్వరం వినిపించింది. ఆగండి మహారాజా. అందరి కళ్ళు ఆ స్వరం వచ్చిన దిశగా తిరిగాయి. సింహాసనం దగ్గర నిలబడిన రాణి తన ముగ్గురు పిల్లలతో నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఆమె నడకలో ఒక అద్భుతమైన శాంతి, గంభీరత ఉన్నాయి. ఆమె తన ఇద్దరు సోదరీమణుల ముందు నిలబడింది. సంకెళ్లతో బంధించబడిన ఇద్దరు సోదరీమణులు తమ చిన్న చెల్లెలిని తమ ముందు చూసి మరింతగా కుంచించుకుపోయారు. వారు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం చెయ్యలేకపోయారు. రాణి ఒక లోతైన నిట్టూర్పు విడిచి ఆమె స్వరంలో సంవత్సరాలుగా అణచిపెట్టుకున్న నొప్పి బయటపడింది. ఆమె, అక్కా, నేను ఎప్పుడూ నిన్ను నా తల్లి స్థానంలో చూశాను. నిన్ను నా అతిపెద్ద ఆసరాగా భావించాను. నేను నిన్ను ఎప్పుడూ మంచిదానివని అనుకున్నాను. కాని నువ్వే నన్ను మోసం చేశావు. నువ్వెందుకు అలా చేశావు? నేను రాణి కావడం నీకు అంత పెద్ద నేరమా? నువ్వు నీ సొంత చిన్న చెల్లెలి, ఆమె అమాయక మూగపిల్లల ప్రాణాలకు శత్రువుగా మారావు. నేను నిన్ను కలవడానికి వచ్చినప్పుడల్లా, నిన్ను కౌగిలించుకున్నప్పుడు ఆ ప్రేమ నీకు ఎప్పుడూ అనిపించలేదా? లేదా నీ అసూయ అగ్ని అంత ప్రజ్వలించిందా? అది ప్రేమ, బంధం అనే అన్ని బంధాలను కాల్చి బూడిద చేసిందా? అంది. రాణి ఒక్కో మాట వారి ఆత్మలను బాణాల్లా గుర్చుతోంది. ఇప్పుడు వారు తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. వాళ్ళిద్దరూ తమ చిన్న చెల్లెలి కాళ్లపై పడి గట్టిగా ఏడవసాగారు. పెద్ద సోదరి వెక్కి వెక్కి, మమ్మల్ని క్షమించు చిన్నదానా, మమ్మల్ని క్షమించు. మేము అసూయతో గుడ్డివాళ్లమయ్యాము. మేము నిన్ను రాణి సింహాసనంపై చూసినప్పుడు, మమ్మల్ని మేము నౌకర్ల భార్యలుగా చూసుకున్నప్పుడు మా గుండె మండిపోయేది. మేము పిచ్చివాళ్లమయ్యాము. మాకేమీ అర్థం కాలేదు. మాకు మరణశిక్షే విధించాలి. మేము బ్రతకడానికి అర్హులం కాదు అంది. వారి ఈ పరిస్థితి చూసి రాణి కళ్లలో కూడా కన్నీళ్లు వచ్చాయి. ఆమె తన సోదరీమణులను పైకి లేపి రాజువైపు తిరిగి, మహారాజా, నేను మీ నుండి ఒక భిక్ష అడుగుతున్నాను అంది. రాజు ఆశ్చర్యంగా, రాణి, నువ్వు ఏది కావాలంటే అడగవచ్చు, కాని ఈ దుష్టురాళ్ల కోసం క్షమాపణ అడగవద్దు అన్నాడు. రాణి శాంతస్వరంతో, మహారాజా, ఈరోజు నేను కూడా వారితో, వారు నాతో చేసినట్లే చేస్తే వారికి నాకు తేడా ఏముంటుంది? ప్రతీకారపు అగ్ని ఒకరిని కాల్చివేస్తోంది, కాని మరొకరిని కూడా బూడిద చేస్తోంది. వారు నాకు శారీరక, మానసిక కష్టం కలిగించారు. కాని నేను వారికి మరణశిక్ష విధిస్తే నేను నా ఆత్మకు జీవితాంతం కష్టం కలిగించిన దాన్ని అవుతాను. నిజమైన శిక్ష మరణం కాదు, తమ పాపాలతో జీవించడం, వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. తరువాత ఆమె తన సోదరీమణుల వైపు తిరిగి, మీరు చేసిన పాపాలకు నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను.
కాని ఈ క్షమాపణకు అర్థం మీ కర్మలకు ఫలం ఉండదని కాదు అంది. ఆమె రాజుతో చేతులు జోడించి, మహారాజా, వీరికి ఉరితీయడానికి బదులుగా రాజ్యం సరిహద్దులో ఉన్న ఒక దూరపు ఆశ్రమానికి పంపించండి. వారు తమ మిగిలిన జీవితాన్ని అక్కడ దీనజనుల సేవ, ప్రాయశ్చిత్తంలో గడపాలి. ఇదే వారికి అతిపెద్ద నిజమైన శిక్ష అవుతుంది. బహుశా దీనితోనే వారి ఆత్మశుద్ధి కూడా జరుగుతుంది అంది. రాణి ఈ అద్భుతమైన ఉదారత, జ్ఞానాన్ని చూసి సభ మొత్తం నిశ్చేష్టురాలయ్యింది. రాజు తన భార్య గొప్పతనం ముందు తల వంచాడు. అతని కళ్లలో తన రాణి పట్ల ప్రేమ, గౌరవం 1000 రెట్లు పెరిగాయి. అతను, నా రాణి కోరినట్లే జరుగుతుంది, వీరిద్దరిని ఆశ్రమానికి పంపించండి అని ఆజ్ఞాపించాడు. ఇద్దరు సోదరీమణులు తమ చిన్న చెల్లెలి ఈ నమ్మశక్యం కాని క్షమాపణతో నిశ్చేష్టులయ్యారు. వారు ఏడుస్తూ, కేవలం నువ్వు నిజంగా రాణివి చిన్నదానా, కేవలం రాజ్యానికే కాదు హృదయాలకు కూడా రాణివి అనగలిగారు. ఇప్పుడు ఆ మగనెమలి తన భార్యతో, ప్రియా, ఈ విధంగా రాణి తన శత్రువులను కూడా క్షమించి తన గొప్పతనాన్ని నిరూపించుకుంది. రాజు కుటుంబం మొత్తం మళ్లీ ఒకటయ్యింది. ఆ రాజ్యంలో సంతోషాలు ముందు కంటే ఎక్కువగా తిరిగి వచ్చాయి. రాణి కష్టాలన్నీ తీరిపోయాయి. ఆమె జీవితం ప్రేమ, ఆనందంతో నిండిపోయింది అంటుంది. ఆడనెమలి కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. ఆమె, స్వామి, ఈ కథ నిజంగా అద్భుతమైనది. క్షమించే శక్తి కంటే పెద్ద బలం ఏదీ లేదు అంది. మగనెమలి తన భార్య వైపు ప్రేమగా చూసి, అవును ప్రియా, ఇదే ఈ కథ యొక్క అతిపెద్ద జ్ఞానం అన్నాడు. ఈరోజు దేవుడు వారిని మళ్లీ కలిపాడు. రాజకుమారి తన తల్లిని ఆ మాట్లాడే పక్షితో కలిపించి తన అందమైన తోటలో నిలబడియున్న సంగీతం వచ్చే ఆ చెట్టును చూపించింది. ఇప్పుడు ఆ మగనెమలి ముందుకు చెబుతుంది, ప్రియా, ఇప్పుడు నీకు ఆ జ్ఞానపు మాటలు తెలుస్తాయి, శ్రద్ధగా విను. పక్షిరాజు రాణితో, ఓ రాజా, జీవితంలో 8 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకుంటే మీ పిల్లలపై ఏ సంకటమూ రాదు, ధననష్టం కూడా ఎప్పటికీ జరగదు, మోసగాళ్ల నుండి కూడా తప్పించుకోవచ్చు అంది. మొదటి విషయం, చూడకుండా విన్న మాటలను నమ్మి ఏ నిర్ణయమూ తీసుకోకండి. ఎవరికైనా శిక్ష విధించే విషయమైతే విన్న మాటలను అస్సలు నమ్మకూడదు. ఎప్పుడూ మీ కళ్లతో చూసి లేదా పరీక్షించి మాత్రమే సరైన చర్య తీసుకోవాలి. చాలాసార్లు ఇలాంటి నిర్ణయాల వల్ల నిర్దోషులు దోషులుగా, నేరస్తులు తప్పించుకుంటారు. ఏ పనిలోనైనా సంయమనం, వివేకంతో నిర్ణయం తీసుకోవాలి. అది ధన విషయాలైనా, బంధాలైనా. తొందరపాటు, మూఢనమ్మకాల నుండి దూరంగా ఉండాలి. మీ నిర్ణయాలలో సమతుల్యంగా ఉండటం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం మిమ్మల్ని ఆర్థిక నష్టం నుండి కాపాడగలదు, ఆప్తుల నుండి మోసపోయే అవకాశాన్ని తగ్గించగలదు. రెండవది, ఎంతటి సన్నిహితుడైనా సరే అతనిపై కూడా గుడ్డిగా నమ్మకం ఉంచకూడదు. ఎప్పుడూ నమ్మకస్తులే మోసం చేస్తారు. వారిని మీ పరీక్షలో నెగ్గిన తరువాతే నమ్మండి. మధ్య మధ్యలో వారిని పరీక్షిస్తూ ఉండండి. మూడవది, ప్రజలు ఈ 3 కారణాల వల్ల మోసం చేస్తారు: అసూయ, లోభం, అవమానం. ఎప్పుడూ అసూయపడే వారి నుండి దూరంగా ఉండండి. లోభులు, అత్యాసపరులు, కాముకుల నుండి దూరం పాటించండి. ఎవరిని అవమానించకండి. మీరు, మీ కుటుంబం ఎప్పుడూ మోసాల నుండి, సంకటాల నుండి సురక్షితంగా ఉంటారు. ధననష్టం ఎప్పటికీ జరగదు. నాలుగవది, చెప్పకుండానే మీ దుఃఖాన్ని అర్థం చేసుకునేవారే మీవాళ్ళు. కేవలం తోడు ఉండటంతో కాదు, తోడు నిలవడంతోనే ఎవరైనా ఆప్తులవుతారు. ఐదవది, మీ వాళ్ళు ఎప్పుడూ వెనుక నుండి దాడి చెయ్యరు. ఏదైనా అన్నా సరిదిద్దడానికే, ముఖం మీదే అంటారు. ఆరవది, మీరు లేనప్పుడు కూడా మిమ్మల్ని గౌరవించేవారే నిజమైన ఆప్తులు. ఏడవది, విజయంలో సంతోషించి అపజయంలో తోడు నిలిచేవారే మీవాళ్ళు. వారు పరిస్థితులను చూసి బంధాన్ని తెంచుకోరు. ఎనిమిదవది, ఎవరి తోడైతే మిమ్మల్ని లోపలి నుండి బలంగా చేస్తోందో, ఎవరిని కలిస్తే ఆత్మకు శాంతి లభిస్తోందో వారే మీవాళ్ళు. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా రాజు కుటుంబం మొత్తం కలిసిపోతుంది. రాజు ఇంట్లో ఆ సంతోషం మళ్లీ తిరిగి వస్తోంది. రాణి కష్టాలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు ఆ మగనెమలి తన భార్యతో, ప్రియా, ఇదే ఆ కథ.
దాని నుండి లభించే జ్ఞానపు మాటలు అంటుంది. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చిందని, దాని నుండి లభించే జ్ఞానపు మాటలు కూడా మీకు నచ్చాయని ఆశిస్తున్నాము. మీకు వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్కి కొత్త అయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. మిగతా వీడియోను ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చిందని, దాని నుండి లభించే జ్ఞానపు మాటలు కూడా మీకు నచ్చాయని ఆశిస్తున్నాము. మీకు వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్కి కొత్త అయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. మిగతా వీడియోను ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.